హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో ఫ్రమ్ సిరీస్లోని సీజన్ 2 మరియు సీజన్ 3 మొత్తం 2 సీజన్స్ని ఒకే వీడియోలో చెప్పబోతున్నాను. 2 సీజన్స్ని ఒకే వీడియోలో చెప్తున్నా కాబట్టి కొంచెం వీడియో లెంత్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి కాకపోతే 2 సార్లుగా అయినా చూడవచ్చు. అండ్ ఈ వీడియో అర్థం కావాలి అంటే మీరు ముందు సీజన్ 1 చూడాల్సి ఉంటుంది. మేము ఆల్రెడీ సీజన్ 1ని టాకీ టాక్స్ ఛానల్లో వేశాం. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్ లో కూడా ఇస్తాను, చూసేయండి. మీరు సీజన్ 1 చూడకపోతే ముందు ఆ సీజన్ 1 చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. సిరీస్ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు. సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఫస్ట్ సీజన్ ఎక్కడైతే స్టాప్ అయ్యిందో సెకండ్ సీజన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. షరీఫ్ బావి లాంటి ఒక ప్లేస్ లో ఇరుక్కుని పోయి ఉన్నాడు కదా, అక్కడి నుంచి తప్పించుకోవడానికి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే పైనుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. నువ్వు నిజంగా మనిషివా లేక దెయ్యానువా అని ఆ మాటలు వినబడుతూ ఉంటాయి. ఆ మాటలు విన్నటువంటి షరీఫ్ గట్టిగా నేను మనిషిని అని సమాధానం చెప్తూ ఉండడంతో దానికి పైన ఉన్న వ్యక్తి సమాధానం చెప్తూ నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు పైకి వచ్చిన తర్వాత నాకు సహాయం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. షరీఫ్ కూడా చాలా ఆనందంగా ఖచ్చితంగా సహాయం చేస్తాను, ముందైతే నన్ను పైకి లాగండి అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో పైనుంచి ఒక పొడవైన దారం ఆ బావిలోకి వెళ్లడంతో షరీఫ్ ఆ దారాన్ని పట్టుకుని అక్కడి నుంచి పైకి వస్తూ తన కొడుకు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ అతి కష్టం మీద ఆ బావి మీదకి వచ్చేస్తాడు. అలా పైకి వచ్చినటువంటి షరీఫ్ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా బక్కగా ఉంటాడు. అలాగే తన 2 చేతులని కూడా అక్కడ బంధించి ఉంటారు. ఇది మొత్తం చూసినటువంటి షరీఫ్ ఇతను ఎంత బక్కగా ఉన్నాడు, 2 చేతులు కూడా బంధించి ఉన్నారు, అలాంటి వ్యక్తి మనల్ని ఎలా కాపాడగలిగాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి కిందకి దారం వదిలి మనల్ని ఎలా కాపాడగలిగాడు అని ఆశ్చర్యంగా అతనే చూస్తూ ఉంటాడు. అతని పేరు మార్టిన్. వచ్చేస్తే మరో పక్క ఆ గొయ్యిలో పడిపోయి ఉన్నటువంటి జేమ్స్ భార్య అయినటువంటి తబిత మరియు విక్టర్ ఇద్దరు కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. విక్టర్ వెంటనే అక్కడ ఉన్నటువంటి టార్చ్ లైట్ ని తీసుకుని ఇద్దరు అక్కడి నుంచి వస్తూ విక్టర్ తబితని చూసి మాట్లాడుతూ మీరు గట్టిగా మాట్లాడకండి, ఇదంతా కూడా దెయ్యాలు రెస్ట్ తీసుకునే ప్లేస్, ఇక్కడ మనం శబ్దం చేస్తే అవి నిద్రలేస్తాయి, అవి నిద్రలేస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని కూడా చంపేస్తాయి అని చెప్పి ఇద్దరు సైలెంట్ గా అటువైపు వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉండగా వాళ్ళకి ఒక సూట్ కేసు కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగా దాంట్లో ఒక వెడ్డింగ్ డ్రెస్ ఉంటుంది. అలాగే అక్కడ ఒక పాత గడియారం కూడా ఉంటుంది. అలాగే కొన్ని వస్తువులు, వాటితో పాటు ఒక బొమ్మ కూడా కనిపిస్తుంది. ఆ బొమ్మను చూసినటువంటి విక్టర్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. అలా చాలా భయపడుతున్నటువంటి విక్టర్ ఆ తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి అబ్బాయి చెప్పినటువంటి రూట్ ఇది కాదేమో అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ తవిత మాత్రం విక్టర్ ని చూసి తను చెప్పింది ఈ రూటే అయి ఉంటుంది, మనం సైలెంట్ గా ఇదే రూట్ లో వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కూడా ముందుకు వెళుతూ ఉంటారు. అలా వారిద్దరూ కూడా ముందుకు వెళుతూ ఉండగా అక్కడ రాళ్లతో ఒక విచిత్రమైన బొమ్మను పేర్చి పెట్టి ఉండి ఉంటారు. దాన్ని వాళ్ళిద్దరూ కూడా చూస్తూ ముందుకు వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా ఆ బొమ్మ పడిపోతుంది. దాని వెనకాల ఒక జైలు లాంటి సెటప్ ఉంటుంది. దానిలో ఒక దెయ్యం నిద్రపోతూ ఉండగా ఆ గోడ పడిపోయినట్టు శబ్దానికి ఆ దెయ్యం లేచి అక్కడ ఉన్నటువంటి ఇద్దరిని కూడా తరుముకుని వస్తూ ఉంటుంది. దాంతో విక్టర్ మరియు తవిత ఇద్దరు కూడా అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి పైనుంచి నీళ్లు వస్తున్నట్లుగా ఒక ప్లేస్ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి విక్టర్ ఈ వాటర్ ఖచ్చితంగా పైనుంచే వస్తున్నట్లుగా ఉన్నాయి, ఈ మార్గాన్నే మనం కూడా వెళ్తే పైకి వెళ్లిపోవచ్చు అని ఇద్దరు కూడా ఆ మార్గాన్నే వెళుతూ అతి కష్టం మీద ఆ గృహలో నుంచి బయటపడతారు. ఆ వాళ్ళిద్దరూ కూడా గృహలో నుంచి తప్పించుకుని అడవిలోకి వచ్చేస్తారు. కట్ చేస్తే ఆ టౌన్ దగ్గరికి ఒక బస్సులో 25 మంది అక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఆ బస్సులో ఉన్నటువంటి విలియం అనే అబ్బాయి మాత్రం మనం తప్పు చేశాం, ఈ సిటీలోకి వచ్చి ఉండాల్సింది కాదు, వెంటనే వెనక్కి వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు. అయితే లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఆ విలియంని కొట్టి తనను కూర్చోబెడుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఆ టౌన్ లోపలికి వచ్చి ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పి ఆ బస్సు నుంచి కిందకి దిగబోతూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి షరీఫ్ కొడుకు పరిగెట్టుకుంటూ వచ్చి మీరు పొరపాటున ఇక్కడికి వచ్చినట్లు ఉన్నారు, ఈ టైం అసలు మంచిది కాదు, మీరు అసలు కిందకి దిగవద్దు అని అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా బస్సులో ఉన్న వాళ్ళందరికీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అయితే బస్సులో ఉన్నటువంటి లేడీ డ్రైవర్ తో పాటు
పాటు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాటల్ని నమ్మకుండా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జూలీ అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ షరీఫ్ కొడుకును చూసి మాట్లాడుతూ, మా అమ్మ ఇంటి ముందు ఒక గొయ్యి తవ్వుతూ ఉంది, అది పెద్దదయ్యి అక్కడ పడిపోయింది, తనను రక్షించడానికి మా నాన్న వెళ్ళాడు, మా నాన్న కూడా అందులో ఇరుక్కుని పోయాడు, వెంటనే వచ్చి రక్షించండి అని అంటూ ఉంటుంది. దాంతో షరీఫ్ కొడుకుతో పాటు ఆ బస్సులో ఉన్నటువంటి 25 మంది ఆ జూలీ అందరూ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళని రక్షించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ ఇల్లు కింద పడిపోతుంది. జేమ్స్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళు 25 మంది కూడా అక్కడ ఇరుక్కుని పోతారు. అదే సమయంలో అక్కడికి ఆ టౌన్ లో ఉన్నటువంటి లేడీ డాక్టర్ అయినటువంటి క్రిస్టియానాతో పాటు చదువుకున్నటువంటి మరొక అమ్మాయి కూడా రావడంతో వాళ్ళిద్దరూ కలిసి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ పడిపోయి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పక్కకి తీసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వచ్చినటువంటి లేడీ డ్రైవర్, ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోరు, ఇంకా ఎక్కువ మందిని బయటికి వెళ్లి తీసుకుని వస్తాను, అప్పుడే లోపల పడిపోయిన వాళ్ళని మనం కాపాడవచ్చు అని వెంటనే బస్సు దగ్గరికి వెళ్లబోతూ ఉంటుంది. ఆ సమయంలో డోరా వచ్చి అక్కడ జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటుంది. కానీ ఆ లేడీ డ్రైవర్ మాత్రం వినకుండా వెంటనే బస్సు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటూ ఉంటుంది. దాంతో డోరా వెంటనే ఇక్కడి నుంచి వెళితే మీ ప్రాణాలు పోతాయి, సాయంత్రం అవుతుంది అని అక్కడి నుంచి ఎవరో వెళ్లకుండా ఆ బస్సు టైర్స్ ని షూట్ చేస్తుంది. అలా అక్కడ చీట పడుతూ ఉండడంతో అందరూ కూడా భయపడి లోపలికి వెళ్లిపోతూ ఉంటారు. జూలీ వెంటనే తన తండ్రిని మరియు అక్కడ పడిపోయి ఉన్న వాళ్ళని చూసి మీరేమీ భయపడకండి అని వెంటనే అక్కడ కింద పడిపోయినటువంటి ఇంటి మీద టార్పలిన్ కప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది రెస్టారెంట్ కి వెళ్లిపోతారు. జేమ్స్ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి మీరేం భయపడకండి, కానీ మీరు మాత్రం సౌండ్ చేయకండి, సౌండ్ చేస్తే బయట ఉన్నటువంటి దెయ్యాలు లోపలికి వచ్చి మనల్ని చంపేస్తాయి, మీరు సైలెంట్ గా ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. మరోపక్క రెస్టారెంట్ దగ్గర బస్సులో వచ్చిన వాళ్ళు కొంతమంది బయట తిరుగుతూ ఉంటారు. అది చూసినటువంటి షరీఫ్ కొడుకు మరియు ఫాతిమా ఇద్దరు కూడా వాళ్ళని చూసి మీరు వెంటనే లోపలికి రండి అని పిలుస్తూ ఉంటారు. అయితే వాళ్ళు మాత్రం వీళ్ళు అనవసరంగా ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నారు అని షరీఫ్ కొడుకు చెప్తున్నప్పటికీ లోపలికి రాకుండా ఉంటారు. అదే సమయంలో దెయ్యాలు అక్కడికి వచ్చి అక్కడ బయట తిరుగుతున్న వాళ్ళని చంపేస్తాయి. అది చూసినటువంటి షరీఫ్ కొడుకు మరియు ఫాతిమా ఇద్దరు కూడా భయపడిపోయి వెంటనే వెళ్లి ఒక గదిలో దాంకోగా కిటికీ దగ్గరికి వచ్చినటువంటి దెయ్యాలు వాళ్ళతో మాట్లాడుతూ ఏదో ఒక రోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము చంపేస్తాము అని అంటూ ఉంటాయి. ఫాతిమా చాలా కోపంగా వాళ్ళని తిడుతూ ఉంటుంది. ఆ సమయంలో బస్సులో వచ్చిన వారిలో జాన్ మరియు మరొక వ్యక్తి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, మేము వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి అని గొడవ చేస్తూ ఉంటారు. దాంతో షరీఫ్ కొడుకు వెంటనే వాళ్ళకి గన్ను గురిపెట్టి సైలెంట్ గా ఇక్కడ కూర్చోండి అని చెప్తాడు. దాంతో వాళ్ళు కూడా భయపడిపోయి అక్కడ సైలెంట్ గా కూర్చుంటారు. బయట దెయ్యాలు మాత్రం బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా విచిత్రంగా చంపేస్తూ ఉంటాయి. కట్ చేస్తే మరో పక్క బావులో నుంచి పైకి వచ్చినటువంటి షరీఫ్ అక్కడ 2 చేతులు గొలుసులతో కట్టేసి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ నేను కూడా టౌన్లోకి దారి తప్పి వచ్చిన వాడిని, నా పేరు మార్టిన్, నేను సబ్మెరీన్ లో పనిచేస్తూ ఉండేవాడిని అని ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. నేను కూడా అడవి మార్గాన్ని వెళుతున్నప్పుడు తొర్ర చెట్లో పడిపోయాను, అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసాను, ఇక్కడ ఉన్నటువంటి దెయ్యం నన్ను చిత్రహింసలు పెడుతుంది, ఇది బయట ఉన్నటువంటి దెయ్యాల కంటే కూడా చాలా డేంజర్, నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా, ఒక పని చెయ్యి, నువ్వు నన్ను ఇక్కడ చంపేసి వెళ్ళిపోనంటూ ఉంటాడు. అయితే ఆ మాట విన్న షరీఫ్ మాత్రం నిన్ను చంపడం కాదు, నిన్ను కాపాడి ఇక్కడి నుంచి తీసుకుని వెళతాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న మార్టిన్ వెంటనే షరీఫ్ ని చూసి ఇప్పటికైనా నీ భార్య చెప్పిన విషయాలు నీకు గుర్తుకు వచ్చాయా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న షరీఫ్ నా భార్య నా దగ్గర ఏం చెప్పిందో నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చిన్న మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న బొమ్మ డాన్స్ చేస్తున్నట్లుగా శబ్దం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని విన్నటువంటి మార్టిన్ ఖచ్చితంగా అది వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే చాలా టార్చర్ చేస్తుంది, దయచేసి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ షరీఫ్ మాత్రం మార్టిన్ ఎలాగైనా కాపాడాలి అని అక్కడి నుంచి ఎత్తే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మార్టిన్ యొక్క చేతుల మీద ఏదో పురుగులు పాకుతున్నట్లుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ కూడా ఒక గాయం అయ్యి రక్తం కారుతూ ఉండగా షరీఫ్ చేతికి అయి ఉన్నటువంటి గాయం మీద ఆ మార్టిన్ చేతుల నుంచి మార్టిన్ రక్తం వచ్చి దాని మీద పడుతుంది. అది చూసినటువంటి మార్టిన్ వెంటనే షరీఫ్ ని చూసి ఇప్పుడు నా రక్తం నీ రక్తంలో కలిసిపోయింది, దయచేసి ఇక్కడ ఉండకు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇది చాలా ప్రమాదం, నన్ను ఇక్కడే వదిలి అంటూ మార్టిన్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ సమయంలో ఒక టార్చ్ లైట్ దొరకడంతో షరీఫ్ వెంటనే ఆ టార్చ్ లైట్ వేసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. అలా షరీఫ్ అక్కడి నుంచి వెళుతూ ఉండగా తను ఇంతకు ముందు బావిలో పడిపోయి ఉండగా ఆ ప్లేస్ మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోయి వేరే ప్లేస్ గా మారిపోయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి షరీఫ్ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా భయపడుతూ టార్చ్ లైట్ వేసుకుని అక్కడి నుంచి దయ్యాలు దొరకకుండా పారిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క గృహల నుంచి బయటపడినటువంటి విక్టర్ మరియు తవిత ఇద్దరు కూడా అడవి మార్గంలో వెళుతూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక కంటైనర్ కనిపిస్తుంది. దాంతో వాళ్ళు ఈ కంటైనర్ లోపలికి మనం వెళ్తే మనం సేఫ్ గా ఉండవచ్చు అని ఆ కంటైనర్ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు విక్టర్ వెంటనే తవితను చూసి
మాట్లాడుతూ నేను నా తల్లితో పాటు ఇక్కడికి ఒకసారి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి శబ్దం వినిపిస్తూ ఉంటుంది. విక్టర్ మరియు తబిత ఇద్దరు కూడా చాలా భయపడుతూ ఎవరు వచ్చి ఉంటారా అని భయపడుతూ వెళ్లి చూడగా అక్కడికి షరీఫ్ ఆ టైల్స్ మ్యాన్ రాయిని కూడా తీసుకుని వచ్చి ఉంటాడు. దాంతో వాళ్ళు వెంటనే షరీఫ్ ని లోపలికి తీస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మరొక వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇంతకు ముందు బస్సులో 25 మంది వచ్చారు కదా, వారిలో ఉన్నటువంటి విలియమే చాలా భయపడిపోయి అక్కడికి పరిగెడుతూ ఉండడంతో అతన్ని కూడా లోపలికి లాక్కుంటారు. అలా లోపలికి వచ్చినటువంటి విలియం మేము 25 మంది బస్సులో వచ్చామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఆ జేమ్స్ ఇంటి దగ్గర ఇల్లు కూలిపోవడం ఆ విషయాలన్నీ కూడా లోపల ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాడు. చేస్తే ఆ మరుసటి రోజు కంటైనర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వస్తారు. షరీఫ్ వెంటనే ఒక్కసారిగా తన చైన్ని చూసుకోగా మార్టిన్ చేతిలో ఏ విధంగా ఇంతకు ముందు పురుగులు పాకాయో సేమ్ అదే విధంగా తన చేతి మీద కూడా పురుగులు పాకినట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా టౌన్ లోకి వచ్చేస్తారు. షరీఫ్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు తన చేతి మీద ఎటువంటి పురుగులు పాకినట్లుగా తనకేమీ అనిపించదు, కానీ తన ఫేస్ మాత్రం చాలా వయసు అయిపోయినటువంటి ఫేస్ లాగా తనకు కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ కొడుకు అక్కడికి వచ్చి షరీఫ్ని చూసి మీతో పాటు సారా కూడా వచ్చింది కదా, తను ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు షరీఫ్ సమాధానం చెప్తూ మేమిద్దరం కూడా ఒక చెట్టులో ఉన్నటువంటి తొర్ర లాంటి ప్లేస్లోకి వెళ్ళాం, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలియదు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న తన కొడుకు మాత్రం షరీఫ్ మాటల్ని నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరో పక్క జేమ్స్ పడిపోయి ఉన్నటువంటి ఆ ఇంటి మొత్తాన్ని కూడా క్లీన్ చేసి జేమ్స్ ని మరియు అందులో పడి ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షిస్తారు. వీళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. జేమ్స్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే తన భార్య తబితాకి ఎటువంటి ప్రమాదం జరగలేదని తను మంచిగా తిరిగి వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరో పక్క జేడీ తన దగ్గర తనకు దొరికి ఉన్నటువంటి ఆ ఫోటోని తీసుకుని వెళ్లి విక్టర్ ని కలిసి దీని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న విక్టర్ మాత్రం నాకేమీ తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క కెన్నీ మరియు షరీఫ్ కొడుకు ఇద్దరు కూడా అడవి మార్గాన్ని వెళుతూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి తలకి ఒక పెద్ద ఇనప రాడ్డు గుచ్చుకుని అక్కడ చనిపోయినట్లుగా ఉంటుంది, కానీ ఆమె మాత్రం ప్రాణాలతోనే ఉంటుంది. అది గమనించిన వాళ్ళు వెంటనే క్రిస్టియాని దగ్గరికి తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ అక్కడికి వచ్చి ఆమె గుచ్చుకుని ఉన్నటువంటి ఆ మేక్ ని సడన్ గా తీయడంతో ఆమె వెంటనే అక్కడికక్కడ చనిపోతుంది. దాంతో వెంటనే ఆ అమ్మాయి ఎవరో అని విచారించి ఒక విషయం తెలుసుకుంటారు. ఆ అమ్మాయి పేరు కిల్లీ అని, ఆమె బాయ్ ఫ్రెండ్ పేరు బ్రెయిన్ అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి షరీఫ్ చాలా షాక్ అవుతూ ఉంటాడు. మరోపక్క తబిత తన ఇంటికి వచ్చి ఉన్న సమయంలో తన కొడుకు చేతన్ అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. తనను చూసినటువంటి తబిత వెంటనే ఇంటి లోపలికి రా అని పిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన గృహ లోపల ఏదో ఒక రాళ్లు పేర్చినట్టుగా అక్కడ ఒక విచిత్రమైన రూపాన్ని చూసింది కదా, సేమ్ అదే విధంగా చేతన్ కూడా ఇక్కడ రాళ్లను పేర్చుతూ ఒక రూపాన్ని తయారు చేస్తూ ఉంటాడు. అది చూసి తబిత చాలా భయపడిపోయి వెంటనే తనని బలవంతంగా ఇంటి లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. అలా తబిత తన కొడుకుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళగా ఇంటి బయట తనకి ఆ సమయంలో 2 దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత షరీఫ్ వెంటనే డోరా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో ర్యాండమ్ గా ఇక్కడికి రావడం లేదు, వాళ్ళు ఏదో మనకు సహాయం చేయడం కోసం ఇక్కడికి వస్తున్నట్లుగా ఉంది అని అంటూ ఉంటాడు. డోరా ఆ మాటలు విని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటూ ఉంటుంది. అప్పుడు షరీఫ్ మళ్ళీ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. నేను ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ పేరు బ్రెయిన్, తను నా కళ్ళ ఎదురుగానే చనిపోయాడు. అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదని, తన పేరు కిల్లీ అని అతను ఎప్పుడు కూడా నా దగ్గర చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు అడవులోకి వచ్చి చనిపోయినటువంటి ఆ అమ్మాయి పేరు కూడా కిల్లీ. బహుశా తను మనకేమైనా చెప్పడం కోసం వచ్చిందేమో అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క కెన్నీ చర్చి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళగా అక్కడ సారా ఉంటుంది. సారాను చూసినటువంటి కెన్నీ ఒక్కసారిగా షాక్ అవుతూ సారా బ్రతికే ఉందన్న విషయం బయట ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి అని అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. కెన్నీ వెంటనే షరీఫ్ ను చూసి సారా లోపల ఉంది అని చెప్తూ ఉంటాడు. షరీఫ్ వెంటనే కెన్నీని చూసి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి సారాతో మాట్లాడి వస్తాను అని చెప్పి సారా దగ్గరికి వెళ్లి మనం ఇద్దరం కూడా త్వరలో దూకాం కదా, ఆ తర్వాత నేను బావి లాంటి ప్లేస్ లోకి వెళ్లిపోయాను, నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దానికి సారా సమాధానం చెప్తూ ఏమో తెలియదు, నువ్వు దూకిన వెంటనే నేను కూడా త్వరలో దూకేశాను, నేను మాత్రం ఇక్కడికే వచ్చేసాను, బయటకు వస్తే నన్ను అందరూ కూడా చాలా తప్పుగా అనుకుంటున్నారు కదా, అందుకే భయపడి బయటకు రాకుండా ఇక్కడే ఉండిపోయాను అంటూ ఉంటుంది. దాంతో షరీఫ్ వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి కెన్నీని చూసి నువ్వు అనుకుంటున్నట్లుగా సారా అంత చెడ్డదేవి కాదు, తనకి కొన్ని వాయిస్లు వినిపిస్తున్నాయి, తన సహాయంతోనే మనం బయట పడబోతున్నాము అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి కెన్నీ మాత్రం షరీఫ్ ను చూసి మాట్లాడుతూ తను తన సొంత అన్ననే
అమ్మాయి చంపేసింది, అలాంటి తను మనల్ని ఎందుకు చంపకుండా ఉంటుంది? మనం ఏ విధంగా అయితే ఆ తాగుబోతు ఫ్రాంక్లిన్ ని బోన్ లో పెట్టి దెయ్యాల చేత చంపించాము, సేమ్ అదే శిక్ష ఈ సారా కూడా వెయ్యాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్రాంక్లిన్ కి ఆ మార్టిన్ చేతి మీదకి ఏ విధంగా పురుగులు ఎక్కాయో సేమ్ ఇతని చేతి మీదకి కూడా అదే విధంగా పురుగులు ఎక్కుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత షరీఫ్ డైరెక్ట్ గా ఆ క్రిస్టియానా డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ అడవులో వెళ్ళినప్పుడు నాకు గాయం అయ్యింది అని చెప్పి తనకైనటువంటి గాయాన్ని తనకు చూపిస్తూ ఉంటాడు. అయితే తన రక్తంలో మార్టిన్ రక్తం కలిసింది అన్న విషయాన్ని మాత్రం దాచిపెడుతూ తనకు చిన్న దెబ్బ తగిలింది అని చూపిస్తూ ఉంటాడు. అప్పటి నుంచి నాకేదో ఒంటి మీద పురుగులు పాకుతున్నట్లుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క బస్సును డ్రైవ్ చేసుకుని వచ్చినటువంటి లేడీ డ్రైవర్ ఒక రెస్టారెంట్ లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి జేడీ వచ్చి ఏమైంది, ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ లేడీ డ్రైవర్ సమాధానం చెప్తూ నేను బస్సును డ్రైవ్ చేసుకుని వచ్చే సమయంలో విలియం చాలా గట్టిగా అరిచి దయచేసి ఈ మార్గాన్ని వెళ్ళొద్దు అని చెప్పాడు. అయినప్పటికీ నేను అతని మాటలు వినకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇలా ఈ సమస్యలో ఇరుక్కుని పోయాం. దీని అంతటికే కారణం నేనే అని బాధపడుతూ ఉంటుంది. జేడీ వెంటనే తనను చూసి మాట్లాడుతూ మీరు ఇక్కడికి వచ్చే సమయంలో రోడ్డుకి అడ్డంగా చెట్టు విరిగి పడిపోయిందా అని అడుగుతాడు. దానికి ఆ లేడీ డ్రైవర్ అవును అని చెప్పడంతో జేడీ తనను చూసి సమాధానం చెప్తూ అయితే ఇందులో నీ తప్పేమీ లేదు, రావాల్సినటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చారు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క జేమ్స్ తన భార్య అయినటువంటి తబితా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండగా బస్సులో అక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి లగేజ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అక్కడికి జాన్ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే వాళ్ళందరూ కూడా అతన్ని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఈ విషయాన్నంతా కూడా జేమ్స్ గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత జేమ్స్ వెంటనే తన భార్య అయినటువంటి తబిత దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీరు వెళ్ళిన తర్వాత నేను ట్రాన్స్మిటర్ ద్వారా రేడియోలో సిగ్నల్ వచ్చి ఒక వ్యక్తి దగ్గర మాట్లాడాను. ఆ వ్యక్తి మాట్లాడుతూ మీ పేరు జేమ్స్ కదా అని చెప్పాడు. అదే విధంగా మీ భార్య ఒక కరెంటు వచ్చే మార్గాన్ని గొయ్యులాగా తవ్వుతూ ఉంది అని చెప్పాడు. ఈ విషయాలన్నీ అతనికి ఎలా తెలిసిపోయాయో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నాకు వచ్చిన ఐడియా ప్రకారం అయితే మనల్ని ఎవరో వాచ్ చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఎవరో చేస్తున్నట్లుగా నాకు చాలా నమ్మకంగా ఉంది అని తన భార్య దగ్గర చెప్తూ ఉంటాడు జేమ్స్. ఆ తర్వాత జేమ్స్ వెంటనే డోరా దగ్గరికి వెళ్లి ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాడు. డోరా చాలా కోప్పడుతూ మనం ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే బయటికి చెప్పాలి, తెలిసి తెలియకుండా చెప్తే బయట ఉన్న ప్రజలు చాలా సమస్యలు పడతారు, చాలా అయోమయానికి గురవుతారు, అదే విధంగా చాలా ప్రెషర్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు అని అక్కడ చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో జాన్ అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చాలా గొడవ పడుతూ మీరు ఇక్కడ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేను అస్సలు ఫాలో అవ్వను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అని గొడవ చేస్తూ ఉంటాడు. డోరా అక్కడికి వచ్చి మాట్లాడుతూ అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు వచ్చినటువంటి బస్సు ఉంది కదా, నువ్వు అక్కడికే వెళ్లిపోయి కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఉండు అని తనను తీసుకుని వెళ్లి ఆ బస్సులో వదిలేసి ఆ బస్సు దగ్గర టైల్స్ మ్యాన్ రాయిని కూడా కట్టేసి వెళ్లిపోతుంది. మరోపక్క కెన్నీ ఆ చర్చ్ అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి సారా దగ్గరికి వెళ్లి నువ్వు ఎంత కిలాడివి అంటే పోలీస్ ఆఫీసర్ షరీఫ్ ని కూడా నీ మాయ మాటలతో కట్టేశావు, నువ్వంతా కిలాడివి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి షారా వెంటనే మన కెన్నీని చూసి మాట్లాడుతూ నిజమే, నేను చాలా పెద్ద తప్పులు చేశాను, అంతెందుకు ఆ రోజు మీ నాన్న చనిపోవడానికి కూడా నేనే కదా కారణం, ఆ హాస్పిటల్ గేట్ నేనే అప్పుడు ఓపెన్ చేయడం వల్ల నా వల్లే మీ నాన్న కూడా చనిపోయాడు, అందుకే నువ్వు చెప్పినట్లుగానే నన్ను కూడా ఫ్రాంక్లిన్ ని ఏ విధంగా చంపారో ఆ బోన్ లో తీసుకుని వెళ్లి బంధించండి, దెయ్యం వచ్చి నన్ను చంపేస్తుంది అని అంటూ ఉంటాడు. అయితే తన ఫాదర్ చనిపోవడానికి కారణం సారా అని తెలుసుకున్నటువంటి కెన్నీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ విషయం షరీఫ్ కు తెలిసినప్పటికీ నా దగ్గర ఎందుకు చెప్పకుండా దాచిపెట్టాడు అని చాలా కోపంగా షరీఫ్ దగ్గరికి వెళ్లి నేను ఎంతకాలం నీ దగ్గర ఎంతో నమ్మకంగా వర్క్ చేశాను, కానీ నువ్వే నా ఫాదర్ చనిపోవడానికి కారణం సారా అని తెలిసినప్పటికీ నా దగ్గర చెప్పకుండా దాచిపెట్టావు, నీలాంటి వాడి దగ్గర నేను అసలు పని చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే ఆ షరీఫ్ మాత్రం కెన్నీ చాలా కోపంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉండడంతో తను ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు, కానీ తను వినకుండా వెళ్లిపోతూ ఉండడంతో షరీఫ్ కూడా ఏమీ చేయలేక చాలా మౌనంగా కెన్నీని చూస్తూ ఉండిపోతాడు. కట్ చేస్తే మరో పక్క బస్సులో జాన్ ఒంటరిగా ఉండగా ఆ బస్సు దగ్గరికి చాలా దయ్యాలు వచ్చి డోర్ ఓపెన్ చెయ్యి అని పిలుస్తూ ఉంటాయి. అది చూసినటువంటి జాన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఖచ్చితంగా డోర్ ను మాత్రం ఓపెన్ చేయకూడదు అని డిసైడ్ అవుతూ అక్కడ జరిగే సిచ్యువేషన్ మొత్తం కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క జేడీ మాత్రం ఒక రూమ్ లో కూర్చుని తన దగ్గర ఉన్నటువంటి ఒక ఫోటోని పక్కన పెట్టి తనకు కనిపించినటువంటి ఆ విచిత్రమైన సింబల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తనకు డైరెక్ట్ గా తన కంటి ముందు తనకు కనిపిస్తూ ఆ విచిత్రమైన సింబల్స్ ని తనే పట్టుకుని ఉంటాడు. వాటిలో నుంచి రక్తం కూడా కారుతున్నట్లుగా అతనికి కనబడుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి జేడీ ఒక్కసారిగా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క చర్చి కింద ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి సారా దగ్గరికి షరీఫ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎవరో డోర్ కొడుతున్నట్లుగా సౌండ్ వినిపించడంతో షరీఫ్ చాలా భయపడుతూ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అక్కడికి జేమ్స్ మరియు జేమ్స్ వైఫ్ అయినటువంటి తబిత అక్కడికి వచ్చి ఉంటారు. షరీఫ్ వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ ఎందుకంటే ఇంతకుముందు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి కెన్నీని
వెంటనే సారా బ్రతికి ఉంది అని జేమ్స్ మరియు తన వైఫ్ కూడా చెప్పేసి ఉంటాడు. అందుకే వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు. దాంతో షరీఫ్ వెంటనే ఆ తబితాని చూసి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, ఈ సారా సహాయంతోనే మనం ఇక్కడి నుంచి బయటపడబోతున్నాం అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ తబితా మాత్రం చాలా కోపంగా ఆ సారాని తిడుతూ ఉంటుంది. దాంతో షరీఫ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి సారాని చూసి, నీ గురించి బయట ప్రపంచానికి తెలిసిపోతే చాలా ప్రమాదం పొంచి ఉంది, అందుకే కెన్నీ కంటే ముందు నేనే బయటికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నీ గురించి అర్థమయ్యేలాగా చెప్పాలి అని అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జేమ్స్ మరియు తబితా ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ సారా గురించి మాట్లాడుతూ ఉండగా వాళ్ళ కొడుకైనటువంటి చేతన్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నాకు ఒకసారి సారాన్ని చూడాలని ఉంది, తనతో మాట్లాడాలని ఉంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సారా ఆ చర్చ్ కింద ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి తను ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ తన అన్నయ్య షర్టు ఉంటుంది. దాన్ని చూసినటువంటి సారా చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో ప్రజెంట్ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి సారాని చూసి, నువ్వు చాలా చెడ్డదానివి, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావంటూ తనని తిడుతూ ఉండడంతో ఆ సారా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క జేడీ ఒక ప్లేస్ దగ్గర కూర్చుని ఆ గుర్తుల గురించి ఆలోచిస్తూ కొన్ని పేపర్స్ మీద రాస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టర్ మళ్ళీ అక్కడికి రావడంతో జేడీ మళ్ళీ ఆ గుర్తుల గురించి విక్టర్ ని అడుగుతూ ఉంటాడు. విక్టర్ వెంటనే ఆ జేడీని చూసి, నీకు వాటి గురించి చెప్పే ముందు నువ్వు నాతో పాటు రా, నేను చెప్పినటువంటి ప్లేస్ లో ఈ వైలెన్ ని వాయించాలి అని చెప్పి ఆ జేడీని విక్టర్ తనతో పాటు తీసుకుని వెళుతూ ఉంటాడు. మరోపక్క షరీఫ్ డోరా దగ్గరికి వెళ్లి ఆ సారా గురించి మొత్తం చెప్పడంతో మొదట్లో డోరా కూడా చాలా కోప్పడుతుంది, కానీ ఆ తర్వాత సారా గురించి డోరా మొత్తం అర్థం చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో చేతన్ని జేమ్స్ వెంటనే సారా ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. చేతన్ని చూసినటువంటి సారా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ తప్పు చేశామని తలదించుకుంటుంది. ఆ సమయంలో చేతన్ వెంటనే సారా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మీరు అడవిలోకి వెళ్లిన తర్వాత అందరూ కూడా మీరు చనిపోయారనుకున్నారు, కానీ మీరు ప్రాణాలతో వచ్చారు, ఇక మీదట మనం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క విక్టర్ జేడీని అడవిలో ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఇక్కడ వైలెన్ ని వాయించు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో సారా ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి, ఇక్కడ మా అన్నయ్యకి సంబంధించిన కొన్ని థింగ్స్ ఉన్నాయి, వాటిని ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది. అక్కడ నిజానికి కెన్నీ వాళ్ళ అమ్మ ఉంటుంది. తను మాత్రం సారాని చాలా సీరియస్ గా చూస్తూ, తన వల్ల నా హస్బెండ్ చనిపోయాడు అని చాలా కోపంగా తనను చూసి ఏమీ మాట్లాడకుండా ఆ సారా అన్నయ్యకి సంబంధించిన వస్తువులు తీసుకువచ్చి సారాకి ఇచ్చి వెళ్లిపోతుంది. సారా అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇంతలో కెన్నీ అక్కడికి వచ్చి సారా చేతిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కింద పడేసి సారాకి తన అన్నయ్య ఇచ్చినటువంటి గిఫ్ట్ ని కూడా పగలగొట్టేస్తాడు. దాంతో సారా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చాలా బాధపడుతూ వాటిని తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విలియం వచ్చి ఆ సారాకి సహాయం చేస్తూ ఉంటాడు. మరోపక్క అడవిలో ఆ వైలెన్ ని వాయించినటువంటి జేడీ వెంటనే విక్టర్ ని చూసి, నువ్వు చెప్పినట్టుగానే నేను వైలెన్ ను వాయించాను కదా, ఇప్పుడు నేను అడిగినటువంటి ఆ గుర్తుల గురించి నాకు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్టర్, నాకు ఆ గుర్తుల గురించి నిజంగానే తెలియదు, కానీ నీ చేతిలో ఒక ఫోటో పెట్టుకుని తిరుగుతున్నావు కదా, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మాత్రం నేను ఇక్కడే కలిశాను, మాతో పాటు ఇక్కడ ఉన్నాడు, మేమందరం నవ్వడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో మా అందరినీ కూడా అప్పుడు ఈ వ్యక్తి నవ్వించాడు. ఒకరోజు మా అమ్మ నన్ను ఒక చోట వెళ్లి దాక్కోమని చెప్పింది, నేను కూడా అలాగే వెళ్లి అక్కడ దాక్కున్నాను. ఆ తర్వాత వెళ్లి చూస్తే అందరూ కూడా చనిపోయి ఉన్నారు, బహుశా ఇతడే అందరినీ కూడా చంపేసి ఉండవచ్చు, అతని పేరు క్రిస్టోఫర్ అని చెప్తూ ఉంటాడు. మరోపక్క జేమ్స్ భార్య అయినటువంటి తబితా వీళ్ళు ఇంతకుముందు తప్పించుకుని వచ్చినటువంటి ఆ గుహ దగ్గరికి వెళ్లి, ఇంతకుముందు అక్కడ ఏ విధంగా అయితే రాళ్ల మీద రాళ్లు పెట్టి ఒక బొమ్మలాగా చేసి ఉన్నారో తను కూడా సేమ్ అదే విధంగా చేసి, నేను ఇక్కడికి వచ్చాను, ఎవరైనా ఇక్కడ ఉంటే నా దగ్గరికి రండి అంటూ గట్టిగా పిలుస్తుంది. ఆ సమయంలో నలుగురు చిన్నపిల్లలు అక్కడికి వచ్చి తనని పట్టుకున్నట్లుగా పట్టుకుని సడన్ గా మాయమైపోతారు. అదే సమయంలో జేడీ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ తబిత సమాధానం చెప్తూ, ఇక్కడ జరిగినటువంటి సంఘటనని నువ్వు చూసావా, నీకు కనబడిందా అని అడుగుతూ ఉంటుంది. జేడీ మాత్రం నాకేమీ కనిపించలేదు అని అంటూ ఉంటాడు. మరోపక్క జేమ్స్ డైరెక్టర్ షరీఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నా కొడుకు సారా దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళాడు, అప్పుడే ఆమె కళ్ళల్లో ఆమె చేసినటువంటి తప్పు చాలా క్లియర్ గా కనిపించింది, ఆమె మొహంలో చాలా పశ్చాత్తాపం కనబడింది, నాకెందుకో సారా చాలా మంచిది అనిపిస్తుంది, తను మనకు సహాయం చేయడం కోసమే వచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. అదేవిధంగా జేమ్స్ వెంటనే షరీఫ్ ను చూసి మాట్లాడుతూ, నేను ఒక రేడియో ద్వారా ఒక వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాను, ఆ వ్యక్తి నా పేరు చెప్పాడు, అదేవిధంగా నా భార్య ఇక్కడ ఒక గొయ్యి తవ్వుతుందని, దానివల్ల జాగ్రత్తగా ఉండమని ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. ఈ విషయాలన్నీ అతనికి ఎలా తెలిసి ఉంటాయి, నాకెందుకు ఇదంతా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత షరీఫ్ వెంటనే కెన్నీ వాళ్ళ మదర్ దగ్గరికి వెళుతూ ఉండగా తన చేతి మీద మళ్ళీ పురుగులు పాకుతున్నట్లుగా తనకు అనిపించి చాలా బాధపడుతూ ఆ కెన్నీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి సారా గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. మొదట్లో కెన్నీ వాళ్ళ మదర్ కూడా చాలా కోప్పడుతుంది, కానీ ఆ తర్వాత తను కూడా సారాన్ని అర్థం చేసుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో కెన్నీ అక్కడికి వచ్చి ఆ సారా చేసింది తప్పు అనిపించడం లేదు, కానీ నువ్వు ఆ విషయాలన్నీ కూడా చెప్పకుండా నా దగ్గర దాచిపెట్టడం చాలా పెద్ద తప్పు అని తిడుతూ ఉంటాడు. ఆ మాట్లాడినటువంటి షరీఫ్ కూడా అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ విధంగా సైలెంట్ గా ఉండిపోయాను అని సైలెంట్ గా అక్కడి నుంచి షరీఫ్ వెళ్లిపోతాడు. ఆ తర్వాత షరీఫ్ వెంటనే చర్చి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవరో కూడా తనకు కనిపించరు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి బెలరీనా అనే ఒక బొమ్మ సడన్ గా అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉండడంతో ఆ బొమ్మ లాగానే ఉన్నటువంటి ఒక అమ్మాయి అక్కడ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ ఉండగా సడన్ గా తన నోట్లో నుంచి చాలా పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్ లో ఉన్నటువంటి షరీఫ్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. నిజానికి షరీఫ్ ఆ చర్చి దగ్గరికి వెళ్లి ఉండడు, తను కేవలం అక్కడికి వెళ్ళినట్లుగా ఊహించుకుని ఉండి ఉంటాడు. అలా షరీఫ్ అక్కడ రెస్టారెంట్ లో కింద పడిపోవడంతో కెన్నీ మరియు అతని తల్లి ఇద్దరు కూడా అతన్ని పట్టుకుని పైకి లేపుతారు. షరీఫ్ ని తిట్టినందుకు కెన్నీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత షరీఫ్ వెంటనే ఆ కెన్నీని పక్కకి తీసుకుని వెళ్లి అతనికి కొన్ని విషయాలు చెప్తూ నా చేతి మీద నీకేమైనా పురుగులు కనిపిస్తున్నాయని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ కెన్నీ సమాధానం చెప్తూ నాకేమీ కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు షరీఫ్ వెంటనే కెన్నీని చూసి మాట్లాడుతూ నేను తొర్ర చెట్టులోకి దూకిన తర్వాత నేను ఒక బావి లాంటి ప్రదేశానికి వెళ్లిపోయాను. అప్పుడే నేను అక్కడ ఉన్నటువంటి మార్టిన్ అనే ఒక వ్యక్తిని కలిశాను. ఆ మార్టిన్ రక్తాన్ని నా రక్తంలో కలిపేశాడు. దాని ద్వారా అతనికి ఉన్నటువంటి శాపాన్ని నా మీదకి పంపించినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. బంకర్ లో నుంచి ఆ డాన్స్ చేసే అమ్మాయి బయటకు వచ్చి అక్కడ డాన్స్ చేస్తూ ఉండడంతో షరీఫ్ వెంటనే కెన్నీని పిలిచి నీకు అక్కడ ఎవరైనా అమ్మాయి డాన్స్ చేస్తూ కనిపిస్తుందా అని అడుగుతాడు. దానికి కెన్నీ మాట్లాడుతూ నాకు అక్కడ ఎవరో కూడా డాన్స్ చేస్తూ కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో షరీఫ్ కి అక్కడ డాన్స్ చేస్తున్నటువంటి అమ్మాయి సడన్ గా మాయమైపోతుంది. దాంతో షరీఫ్ వెంటనే ఆ డాక్టర్ క్రిస్టియానా దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతాడు. అలా షరీఫ్ క్రిస్టియానా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నా చేతుల్లో ఏదో పురుగులు పాకుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, అదే విధంగా నా రక్తంలో ఏదో మిక్స్ అయిపోయింది, నేను అడవులోకి వెళ్ళినప్పటి నుంచి ఈ విధంగా నాకు అనిపిస్తుంది, ఒకసారి నా రక్తాన్ని చెక్ చేయండి అని అంటూ ఉంటాడు. అయితే ఈ విషయాలను విన్నటువంటి క్రిస్టియానా మాత్రం అసలు నమ్మకుండా వెంటనే కెన్నీ దగ్గరికి వెళ్ళి నిజానికి మన షరీఫ్కి ఏదో పిచ్చి పట్టినట్లుగా ఉంది, అందుకే ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లోపల ఉన్నటువంటి షరీఫ్ కి మళ్ళీ మ్యూజిక్ వినిపిస్తూ ఉండగా ఆ బెర్లినా డాన్స్ చేసే అమ్మాయి మళ్ళీ డాన్స్ చేసుకుంటూ అక్కడికి వచ్చి ఆ షరీఫ్ ని చంపడానికి వస్తూ ఉన్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క రెస్టారెంట్ దగ్గరికి ఆ బస్సులో వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ నాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, నాకు మంచి ఫుడ్ కావాలి అని గొడవ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో షరీఫ్ కి అక్కడికి వచ్చి అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉండగా అతను మాత్రం కత్తి తీసుకుని చాలా కోపంగా షరీఫ్ కొడుకు కడుపులో పొడి చేస్తాడు. దాంతో చాలా రక్తం పోతూ ఉంటుంది. అదే సమయంలో చీకటి కూడా పడిపోతూ ఉండడంతో ఇప్పుడు దెయ్యాలు వచ్చే సమయం అయింది, ఎలా ఇతన్ని కాపాడాలి అనుకుంటూ ఉంటారు. ఆ సమయంలో విలియం అక్కడికి వచ్చి దెయ్యాలు ప్రజెంట్ చాలా స్లోగానే వస్తున్నట్లుగా ఉన్నాయి అని ఆ సిచ్యువేషన్ ని క్యాచ్ చేసుకుని మన షరీఫ్ కొడుకుని వెంటనే కారులో ఎక్కించుకుని విలియం చాలా వేగంగా హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్లిపోతాడు. నిజానికి హాస్పిటల్ దగ్గరే షరీఫ్ మరియు కెన్నీ కూడా ఇంకా అక్కడే ఉండి ఉంటారు. అదే సమయంలో అక్కడికి షరీఫ్ కొడుకుని తీసుకుని వెళ్లడంతో తనని చెక్ చేసినటువంటి క్రిస్టియానా మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి షరీఫ్ ని చూసి నీ కొడుక్కి చాలా రక్తం పోయింది, నీ బ్లడ్ గ్రూప్ కూడా సేమ్ నీ కొడుకు బ్లడ్ గ్రూపే అయి ఉంటుంది, నువ్వు వెంటనే తనకు రక్తం ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. అయితే ఆ మాటలో ఉన్నటువంటి షరీఫ్ మాత్రం నేను బ్లడ్ ఇవ్వను, ఎందుకంటే నా బ్లడ్ లోకి మార్టిన్ ఏదో కలిపేశాడు, నేను ఇప్పుడు నా కొడుకు బ్లడ్ ఇస్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని నమ్మకుండా షరీఫ్ ని తిడుతూ ఉండడంతో తను వెంటనే వాళ్ళని చూసి నేను ఇప్పుడే మీకు నిరూపిస్తాను అని వెంటనే హాస్పిటల్ నుంచి బయటికి రాగా అక్కడికి చాలా దెయ్యాలు వస్తూ ఉంటాయి. ఆ దెయ్యాల్లో ఒక దెయ్యం చాలా నవ్వుకుంటూ షరీఫ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. షరీఫ్ చాలా ధైర్యం చేసి అతని చేతిలో కత్తితో గుచ్చుకుని రక్తాన్ని బయటికి తీస్తాడు. అదే సమయంలో తన దగ్గరికి నవ్వుతూ వస్తున్నటువంటి దెయ్యం మెడ మీద కూడా కత్తితో గుచ్చి షరీఫ్ తన రక్తాన్ని ఆ దెయ్యం రక్తంలో మిక్స్ చేసి ఇక మీదట నా రక్తం నీ రక్తంలో కలిసిపోయింది అని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి చాలా దెయ్యాలు వచ్చేస్తూ ఉండడంతో షరీఫ్ ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఏ దెయ్యంలో అయితే తన రక్తాన్ని మిక్స్ చేశాడో ఆ దెయ్యం ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ కింద పడిపోతుంది. ఆ దెయ్యం కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. దాన్ని చూసినటువంటి మిగతా దెయ్యాలు ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తూ ఉంటాయి. ఆ గ్యాప్ లో షరీఫ్ వెంటనే తిరిగి మళ్ళీ హాస్పిటల్ లోపలికి వచ్చేస్తాడు. ఈ విషయం మొత్తం కల్లారా చూసినటువంటి డాక్టర్ మరియు మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు షరీఫ్ ని అర్థం చేసుకుంటారు. అంటే నిజానికి ఆ మార్టిన్ కి ఒక శాపం ఉండి ఉంటుంది. అతని రక్తాన్ని మన షరీఫ్ రక్తంలో మిక్స్ చేశాడు కాబట్టి ఆ శాపం మన షరీఫ్ కి తగిలికుని ఉండి ఉంటుంది.
ఉంటుంది. ఎప్పుడైతే షరీఫ్ తన రక్తాన్ని ఆ దెయ్యంలోకి పంపించాడో షరీఫ్ మీద ఉన్నటువంటి శాపం ఆ దెయ్యం లోపలికి వెళ్లిపోయి ఉంటుంది. ఆ విధంగా షరీఫ్ ఇప్పుడు నార్మల్ అవ్వడంతో షరీఫ్ తన రక్తాన్ని తన కొడుక్కి ఇస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అందరూ కూడా బయటికి వచ్చి అక్కడ నవ్వుతూ చనిపోయినటువంటి ఆ దెయ్యం డెడ్ బాడీని చూస్తూ ఉంటారు. డాక్టర్ క్రిస్టియానా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి ఈ డెడ్ బాడీని మనం తీసుకుని వెళ్లి ఏదైనా పరీక్షలు చేద్దాం, దాని ద్వారా మనం దెయ్యాన్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందేమో అని అంటుంది. దానికి అందరూ కూడా ఒప్పుకోవడంతో అక్కడ చనిపోయి ఉన్నటువంటి స్మైలింగ్ చేస్తున్నటువంటి ఆ దెయ్యం డెడ్ బాడీని వెంటనే హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్లిపోతారు. అక్కడ జేమ్స్ వాళ్ళ ఇల్లు కూలిపోయి ఉండడంతో జేమ్స్ ఫ్యామిలీ అలాగే కెన్నీ అమ్మ వీళ్ళందరూ కూడా కలిసి ఒకే ప్లేస్ లో ఉంటూ ఉంటారు. జేమ్స్ దగ్గరికి తన కొడుకు వచ్చి మాట్లాడుతూ నాన్న నేను ఒకసారి విక్టర్ దగ్గర మాట్లాడడానికి వెళతాను అని చెప్తూ ఉంటాడు. అయితే జేమ్స్ మాత్రం అవసరం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తబిత అక్కడికి వచ్చి నేనే మన అబ్బాయిని విక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను, అయినా మనం అనుకున్నట్లుగా తనేమి అంత చెడ్డవాడు కాదు, నిజానికి అతనే నన్ను కాపాడాడు, నిజం చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న దెయ్యాల గురించి మనకంటే విక్టర్కే బాగా తెలుసు అని అంటూ ఉంటుంది. అయితే జేమ్స్ మాత్రం ఇక్కడ ఉన్నది దెయ్యాలు కాదు, ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అందులో మనం కేవలం పాత్రధారులు మాత్రమే అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి తన వైఫ్ మాట్లాడుతూ అయ్యో నిజమే చెప్తున్నాను, నేను ఆ గుహలో చూసింది నిజం, నా కళ్ళారా నేను చూశాను, ఆ దెయ్యం ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా నేను చెప్పగలను అంటూ ఉంటుంది. అక్కడ జేమ్స్ మాట్లాడుతూ ఉన్న సమయంలో పైన ఒక డ్రోన్ ఎగురుతున్నట్లుగా తను గమనిస్తాడు. దాన్ని చూసినటువంటి జేమ్స్ కి ఒక ఐడియా వస్తుంది. నిజానికి ఆ డ్రోన్ ని బస్సులో ఉన్నటువంటి జాన్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. దాంతో జేమ్స్ వెంటనే పరిగెట్టుకుంటూ ఆ బస్సు దగ్గరికి వెళ్లి జాన్ ని చూసి నాకు ఒక ఐడియా వచ్చింది, మీ దగ్గర ఉన్నటువంటి డ్రోన్ సహాయంతో ఒక రేడియో కనెక్టివిటీ చేద్దాం, దాని ద్వారా మనం బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు, ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క చేతన్ విక్టర్ ని వెతుక్కుంటూ విక్టర్ దగ్గరికి వెళ్ళగా అసలు విక్టర్ తనతో ఏమీ మాట్లాడకుండా ఉండడంతో చేతన్ కూడా ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. విక్టర్ వెంటనే చేతన్ ని చూసి రా ఒకసారి మనం ఇద్దరం కూడా మాట్లాడుకుందాం అని చెప్పడంతో చేతన్ చాలా ఆనందంగా విక్టర్ తో మాట్లాడడానికి విక్టర్ దగ్గరికి వెళ్తాడు. మరోపక్క ఆ దెయ్యం డెడ్ బాడీని హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్లి ఉండగా అక్కడికి డాక్టర్ క్రిస్టియానా అలాగే బస్సులో వచ్చినటువంటి డాక్టర్ క్రిస్టియానా ఫ్రెండ్ ఇద్దరు కూడా లోపలికి వెళ్లి టెస్ట్ చేస్తూ ఉండగా ఆ దెయ్యం క్రిస్టియానా ఫ్రెండ్ ని చంపడానికి వస్తున్నట్లుగా తను ఫీల్ అయ్యి చాలా భయపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చి వాంతులు చేసుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి షరీఫ్ ని చూసి మాట్లాడుతూ మనం ఆ దెయ్యం డెడ్ బాడీకి పరీక్షలు చేయకుండా ఇక్కడే ఎక్కడైనా పాతి పెట్టేస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. మరోపక్క డోరా దగ్గరికి ఫాతిమా వెళ్లి మాట్లాడుతూ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నాను, ఇక్కడ ప్రెజెంట్ మనం బ్రతకడానికి చాలా కష్టంగా ఉంది, ఈ సమయంలో పిల్లలు పుడితే ఎలా వాళ్ళని పెంచి పోషించాలి అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి డోరా మాత్రం ఫాతిమాకి ధైర్యం చెప్తూ నువ్వేం కంగారు పడకు, గుడ్ న్యూస్ చెప్పావు, వెంటనే ఈ గుడ్ న్యూస్ ని తీసుకుని వెళ్లి ఆ షరీఫ్ కొడుకు అదే నీ లవర్ కి చెప్పు అని అంటూ ఉంటుంది. మరోపక్క జేడీ తబిత దగ్గరికి వచ్చి ఆ వింతైనటువంటి గుర్తుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాటిని చూసినటువంటి తబిత వెంటనే ఆ జేడీని చూసి నువ్వు వీటిని బుక్స్ లో మాత్రమే చూసావు, నేను డైరెక్ట్ గా గృహలోకి వెళ్లిన సమయంలో అక్కడ ఈ గుర్తుల్ని చూశాను అని చెప్తూ ఉంటుంది. మరోపక్క క్రిస్టియానా ఆ దెయ్యానికి చాలా పరీక్షలు చేస్తూ ఉండగా లోపల ఎటువంటి రక్తం కూడా వాళ్ళకి కనిపించదు. డాక్టర్ క్రిస్టియానా అది చూసి చాలా కంగారు పడుతూ ఆశ్చర్యపోతూ ఇంకా కొన్ని టెస్టులు చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ దెయ్యం బాడీలో ఒక పసుపు కలర్ లో ఉన్నటువంటి ఒక లిక్విడ్ లాంటిది బయటకు వస్తుంది. దాన్ని చూసి వెంటనే దాన్ని పరీక్షిస్తూ ఉంటారు. మరోపక్క విలియం బాత్ టబ్ లో స్నానం చేయడానికి రెడీ అవుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక రేడియో ప్లే అవుతూ ఉంటుంది. అక్కడే ఉన్న బెలరీనా అనే అమ్మాయి డాన్స్ చేస్తూ బయటికి వచ్చి అతన్ని ఆ బాత్ టబ్ లోనే ముంచి చంపడం కోసం ఆ దెయ్యం ట్రై చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క కెన్నీ తన ఇంట్లో తన మదర్ తో కలిసి మాట్లాడుతూ ఉన్న సమయంలో తన ఇంట్లో ఎప్పటి నుంచో పని చేయకుండా ఉన్నటువంటి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అది చూసినటువంటి కెన్నీ ఈ ఫోన్ ఎలా రింగ్ అవుతుంది అంటూ చాలా భయపడుతూ వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయగా ఫోన్ లో అవతల వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు తాకుతారు, పగలగొడతారు, దొంగతనాలు చేస్తారు, వాళ్ళు ఆ ముగ్గురిని వెతుక్కుని రాబోతున్నారు అని చెప్పి ఫోన్కి పెట్టేస్తారు. ఆ వెంటనే కెన్నీ కూడా ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వెంటనే వంటగదిలో వంట చేస్తున్నటువంటి తన తల్లి దగ్గరికి వెళ్ళగా తన తల్లి చేస్తున్నటువంటి వంటలో నుంచి చాలా పురుగులు బయటకు వచ్చి కెన్నీని కుడుతూ ఉంటాయి. ఇక్కడే కెన్నీ సడన్ గా నిద్రలో నుంచి లేస్తాడు. అంటే కెన్నీ ఇదంతా కూడా కలగని ఉంటాడు. అలా నిద్ర లేచినటువంటి కెన్నీ వెంటనే తన చేతిని చూసుకోగా తన చేతి మీద నిజంగానే కరిసినట్లుగా గాయమై ఉంటుంది. దాన్ని చూసినటువంటి కెన్నీ మనకు వచ్చింది కల కదా, మరి గాయం ఎలా ఏర్పడింది అని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. వచ్చేస్తే మరోపక్క జాన్ మరియు జేమ్స్ ఇద్దరు కూడా డ్రోన్ కెమెరాకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్మిటర్ ని పెట్టి ఎక్కువ సిగ్నల్ వస్తుందేమో అని పైకి ఎగరవేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి మాత్రం సిగ్నల్ అంతగా రాకుండా ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళలో జేమ్స్ మాట్లాడుతూ నాకెందుకు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది,
ఉంది, మన ద్వారా ఏదో టెస్ట్ చేయాలనుకుంటున్నారు అని జేమ్స్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి జాన్ కూడా నాకు కూడా అదే విధంగా అనిపిస్తూ ఉంది. నిజానికి అవి దెయ్యాలు కాదు, దెయ్యాలైతే పగటపూట కూడా రావాలి కదా, ఎందుకు రాత్రిపూట మాత్రమే వస్తున్నాయి, అవి దెయ్యాలు కాకుండా మనుషులు తయారు చేసినటువంటి ఏఐ రోబోట్స్ అయి ఉంటాయి అని ఈ జాన్ చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే బ్లాక్ షిప్ ఇదంతా చేస్తున్నట్లుగా ఉన్నాడు అని వీరిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క షరీఫ్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉండగా అతని దగ్గరికి సారా వచ్చి, నేను అడవులోకి వెళ్ళాలనుకుంటున్నాను, మీ దగ్గర ఉన్నటువంటి ఆ టైల్స్ మ్యాన్ రాయ్ నాకు ఇవ్వండి, నాకేదైనా సహాయం పడుతుందేమో, నేను వెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి షరీఫ్ మాత్రం టైల్స్ మ్యాన్ రాయిని ఇవ్వడానికి ఒప్పుకోకుండా, నువ్వు అడవులోకి వెళ్ళి ఏమీ చేయలేవు, ఎందుకంటే నేనే ఇంతకు ముందు వెళ్ళి వచ్చేసాను, ఎటువంటి ప్రయోజనం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జేడీ మరియు తబిత ఇద్దరు కూడా ఆ గృహలో నుంచి బయటకు వచ్చారు కదా, ఆ గృహ దగ్గరికి వెళ్లి మళ్ళీ చూస్తూ ఉంటారు. ఆ గృహలోని నీ దగ్గర ఉన్నటువంటి విచిత్రమైన గుర్తుల్ని నేను చూశాను, నాతో పాటు విక్టర్ కూడా అక్కడ చూశాడు అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి జేడీ చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి నీతో పాటు ఆ విచిత్రమైన గుర్తుల్ని విక్టర్ కూడా చూశాడా, మరి నేను వాటి గురించి అడిగినప్పుడు నాకు మాత్రం తెలియదని ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలో ఆ ప్రాంతంలో చలికాలం బాగా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. చేతన్కి చలి ఎక్కువగా వేస్తూ ఉండడంతో విక్టర్ తన దగ్గర ఉన్నటువంటి తన చిన్ననాటి స్వెటర్ ని అతనికి బహుకరిస్తాడు. మరోపక్క విలియం షరీఫ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను స్నానం చేస్తున్నప్పుడు నన్ను ఒక దెయ్యం చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా నేను ఫీల్ అయ్యాను అని చెప్తూ ఉంటాడు. మరోపక్క నవ్వుతూ ఉన్న దెయ్యం డెడ్ బాడీ నుంచి ఒక లిక్విడ్ ని తీశారు కదా, అదే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి లిక్విడ్ ని, దాని ద్వారా ఏం ప్రయోగం చెయ్యాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా విలియం వెంటనే వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ, మీ దగ్గర ఆ ఎల్లో కలర్ లిక్విడ్ ఉంది కదా, దాన్ని మీ గన్ లో వేసి దెయ్యాలని వచ్చినప్పుడు షూట్ చేయండి, మనకేమైనా మంచి జరుగుతుందేమో చూద్దామని అంటూ ఉంటాడు. షరీఫ్ ఆ మాటలు విని ఐడియా ఏదో చాలా బాగుంది, అలాగే ట్రై చేద్దామని అంటూ ఉంటాడు. మరోపక్క చేతన్ విక్టర్ దగ్గర మాట్లాడుతూ ఉండగా చేతన్ కి విక్టర్ కొన్ని బొమ్మల్ని ఇస్తూ, ఈ బొమ్మల్ని నాకు మా అమ్మ ఇచ్చింది, ఆ తర్వాత మా అమ్మ నన్ను బంకర్ లో ఉండమని చెప్పి తను బయటికి వెళ్లి బయట చనిపోయింది అంటూ ఆ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి జేడీ మరియు తవిత ఇద్దరు కూడా విక్టర్ దగ్గర మాట్లాడడం కోసం వస్తారు. జేడీ మాత్రం చాలా కోపంగా విక్టర్ ని చూసి, నువ్వు తవిత గృహలోకి వెళ్ళినప్పుడు అక్కడ విచిత్రమైన గుర్తుల్ని చూసావు కదా, మరి నా దగ్గర ఎందుకు ఆ విషయం చెప్పలేదు అంటూ చాలా సీరియస్ గా తిడుతూ ఉంటాడు. పక్క జాన్ మరియు జేమ్స్ ఇద్దరు కూడా సారాని ఒక ప్లేస్ లో కట్టి పెట్టి మాట్లాడుతూ, నిజానికి ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ కదా, అందులో నువ్వు కూడా ఒక భాగమే కదా, మీ అన్న నిజంగానే చనిపోయాడా లేకపోతే ఎక్కడైనా దాచిపెట్టావో చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి సారాకి అసలు ఏమీ అర్థం కాకుండా వాళ్ళని అలాగే చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి డోరా వస్తూ ఉండడంతో జాన్ వెంటనే డోరాని చూసి, మన మధ్యన ఉన్నటువంటి బ్లాక్ షిప్ ఈ డోరా ఏమో అని డోరాని అనుమానిస్తూ ఉంటాడు. మరోపక్క తవిత విక్టర్ ని చూసి మాట్లాడుతూ, నా కొడుక్కి స్వెటర్ ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్, అదేవిధంగా ఈ జేడీ నీతో తప్పుగా ప్రవర్తించినందుకు అతని తరపున నేను నీకు సారీ చెప్తున్నాను, నీకు ఆ గుర్తుల గురించి బాగా తెలుసు కదా, అదేవిధంగా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అందరికీ సహాయం చేయవచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్టర్ వెంటనే మాట్లాడుతూ, ఇక్కడి నుంచి తప్పించుకుని వెళితే చెడు జరుగుతుంది, ఇక్కడ ఉన్నా కూడా చెడు జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. తవిత వెంటనే విక్టర్ ని చూసి, చెడు జరిగినా పర్వాలేదు, మాకు సహాయం చెయ్యి అని వేడుకుంటూ ఉంటుంది. దానికి విక్టర్ మాట్లాడుతూ, నాకు దాని గురించి పెద్దగా జ్ఞాపకం లేదు, కానీ నేను చాలా డ్రాయింగ్స్ ని వేసి ఉన్నాను, వాటిని చూస్తే ఏమైనా గుర్తుకు వస్తుందేమో అని తవితాని వెంటనే తన డ్రాయింగ్స్ వేసి ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంటాడు. మరోపక్క హాస్పిటల్లో ఉన్నటువంటి షరీఫ్, కెన్నీ, అలాగే డాక్టర్ క్రిస్టియానా ఫ్రెండ్ అందరూ కలిసి అక్కడ చనిపోయి ఉన్నటువంటి దెయ్యం డెడ్ బాడీ మీద మళ్ళీ పరీక్షిద్దామా అని అక్కడ బయలుదేరి వెళ్ళబోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ దెయ్యం డెడ్ బాడీ ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. షరీఫ్ వెంటనే కెన్నీని పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూడు అని పంపిస్తాడు. కెన్నీ అక్కడికి వెళ్లి చూడగా చనిపోయి ఉన్నటువంటి ఆ దెయ్యం డెడ్ బాడీకి పురుగులు పట్టి ఉంటాయి. అది చూసినటువంటి కెన్నీ పరిగెట్టుకుంటూ షరీఫ్ దగ్గరికి వచ్చి అక్కడ జరుగుతున్న మొత్తం కూడా షరీఫ్ కి చెప్తూ, నాకు కూడా ఒక కల వచ్చింది, ఆ కలలో కూడా ఇటువంటి పురుగులే నన్ను కుట్టినట్లుగా నాకు అనిపించింది అని తన చేతి మీద ఉన్నటువంటి గాయాన్ని చూపిస్తాడు. దాంతో షరీఫ్ వెంటనే వెళ్లి క్రిస్టియానా దగ్గర ఈ విషయం చెప్పగా క్రిస్టియానా కూడా ఆ షరీఫ్ ని చూసి, నాకు కూడా ఇదే రకమైన కలలు వస్తున్నాయి, బహుశా మనం ఏమైనా తప్పు చేశామేమో అని అంటూ ఉంటుంది. అదే సమయంలో డోరా అక్కడికి వచ్చి వీళ్ళ మాటలు మొత్తం వినేస్తూ ఉంటుంది. దాంతో ఈ విషయం దాచిపెట్టడం మంచిది పద్ధతి కాదు అనుకుని జరిగిన విషయం మొత్తం కూడా డోరా దగ్గర షరీఫ్ చెప్పేస్తాడు. ఆ వెంటనే దెయ్యాన్ని కూడా తనకు చూపించగా, ఇంతకుముందు ఆ దెయ్యానికి పురుగులు పట్టి ఉంటాయి కానీ ఇప్పుడు చాలా నీట్ గా అక్కడ తన డెడ్ బాడీ కనిపిస్తూ ఉంటుంది. డోరా వెంటనే వాళ్ళందరినీ చూసి, మనకెవరికి కూడా తెలియనటువంటి ఇలాంటి పనులు చేస్తే మన అందరికీ కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది, దీన్ని ఎలాగైనా డిస్పోజ్ చెయ్యండి అని చెప్తుంది. దాంతో వెంటనే ఎవరికీ తెలియకుండా చనిపోయినటువంటి ఆ దెయ్యం డెడ్ బాడీని మూట కట్టి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. అదే సమయంలో దాక్కుని జాన్ అనే వ్యక్తి ఇది మొత్తం చూస్తూ,
మనం అనుకున్నదే నిజమయ్యింది. వాళ్ళు తయారు చేసినటువంటి ఏఐ రోబో ఏదో పాడైపోయినట్లుగా ఉంది. దాన్ని ఎవరికీ తెలియకుండా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతున్నారు అని జాన్ అనుకుంటూ ఉంటాడు. మరోపక్క విక్టర్ తబితాని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఒక కారు ఉంటుంది. ఆ కారును ఓపెన్ చేయగా అందులో చాలా డ్రాయింగ్స్ వేసి ఉంటాడు. వాటన్నిటిని కూడా తీసి చూస్తూ ఉండగా అప్పుడే ఒక విషయం తనకు గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే విక్టర్ కి ఒక సిస్టర్ కూడా ఉండేదని, విక్టర్ ని మరియు వాళ్ళ చెల్లెల్ని ఇద్దరిని కూడా ఇంట్లో ఉండమని చెప్పి తను బయట ఏం జరుగుతుందో వెళ్లి చూడడానికి బయటికి వెళ్లి ఉంటుంది. అయితే విక్టర్ చెల్లెలు మాత్రం తన తల్లితో పాటు తన వెనకాలే వెళ్లి ఉంటుంది. ఆ సమయంలోనే ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. తన చెల్లెల్ని నేను కాపాడలేకపోయాను అన్న విషయం తెలుసుకుని తను చాలా బాధపడుతూ ఉంటాడు. అలా డ్రాయింగ్స్ అన్ని చూస్తున్నటువంటి తబితాకి ఒక లైట్ హౌస్ ఉన్నటువంటి డ్రాయింగ్ కనిపించడంతో ఇది ఏమిటి అడగ్గా దానికి విక్టర్ సమాధానం చెప్తూ, అప్పుడప్పుడు మా అమ్మ ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి వచ్చేది. అక్కడికి చాలా మంది పిల్లలు వస్తారని, వాళ్ళందరినీ కూడా రక్షించాలి అని చెప్తూ ఉండేది అని విక్టర్ తబిత దగ్గర తనకు గుర్తొచ్చిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. మరోపక్క షరీఫ్ మరియు కెన్నీ ఇద్దరు కూడా చనిపోయినటువంటి ఆ దెయ్యాన్ని డిస్పోజ్ చేసి తిరిగి వస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి నా భార్య చనిపోయింది అని గట్టిగా అరుచుకుంటూ ఆ దెయ్యమే నా భార్యను చంపేసింది అంటూ వస్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి షరీఫ్ పకటపూట దెయ్యం చంపడం ఏమిటి అని చాలా ఆశ్చర్యపడుతూ వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంట్లో లోపల మంచం మీద ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. చనిపోయినటువంటి ఆ మహిళ భర్త మాట్లాడుతూ నా భార్య నిద్రపోతూ ఉంది, ఏదో చెడు కల వచ్చినట్లుగా ఉంది, దాని తర్వాత నా భార్య చనిపోయింది అని చెప్తూ ఉంటాడు. నిజానికి దెయ్యాలు ఏ విధంగా అటాక్ చేసి చంపుతాయో అదే విధంగా అక్కడ ఆ అమ్మాయి కూడా చనిపోయి ఉంటుంది. అక్కడ చనిపోయి ఉన్నటువంటి మహిళ భర్త మాట్లాడుతూ చనిపోయే ముందు ఒక విషయం చెప్పింది. అదేమిటి అంటే వాళ్ళు తాకుతారు, పగలగొడతారు, వాళ్ళు దొంగతనం చేస్తారు అన్న 3 విషయాలు చెప్పి చనిపోయింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న కెన్నీ ఒక్కసారిగా షాక్ అవుతూ మనకు ఫోన్ చేసిన వ్యక్తి కూడా సేమ్ ఇదే విషయాలు చెప్పాడు కదా అని ఆలోచించి వెంటనే ఈ విషయం షరీఫ్కి చెప్తాడు. షరీఫ్ వెంటనే ఒక విషయం అర్థం చేసుకుని వెంటనే ఆ ఇంటి నుంచి బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి ఎవరో కూడా నిద్రపోకండి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అదే సమయంలో చెట్టుకి కట్టేసి ఉన్నటువంటి డోరా దగ్గరికి జేమ్స్ కూడా వస్తాడు. జేమ్స్ అక్కడ ఉన్నటువంటి జాన్ ని చూసి ఎందుకు ఈ విధంగా చేశావని అడగ్గా జాన్ సమాధానం చెప్తూ నేను కల్లారా చూశాను, మనం ఇన్ని రోజులు మనతో ఉన్నటువంటి బ్లాక్ షిప్ ఎవరో ఆలోచిస్తున్నాం కదా, అది మరెవరో కాదు ఈ డోరాని, వీళ్ళు ఒక పని చేయనటువంటి ఏఏ రోబోని మాయం చేయడం నేను చూశాను అని చెప్తూ ఉంటాడు. దానికి డోరా చాలా కోపంగా మాట్లాడుతూ నువ్వు అనుకున్నట్లు అది రోబో కాదు, నిజమైన దెయ్యం అని చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో జేమ్స్ వెంటనే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని ఆ డోరాని విడిపించడానికి ముందుకు వస్తూ ఉండగా జాన్ వెంటనే కోపంగా తన దగ్గర ఉన్నటువంటి కత్తిని చూపించి తనని బెదిరిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ అక్కడికి వస్తాడు. షరీఫ్ దగ్గర గన్ను ఉండడంతో జాన్ కూడా సైలెంట్ గా ఉండిపోతాడు. వెంటనే తన డోరాన్ని విడిపించగా చీకట పడిపోతుంది, ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలి అని డోరా తన కారు దగ్గరికి వెళ్ళగా ఆ కార్ కీస్ అక్కడ ఉండవు. నిజానికి ఆ కార్ కీస్ జాన్ దగ్గరే ఉంటాయి. దాంతో జాన్ వెంటనే మీరు ఇక్కడి నుంచి ఎలా వెళ్తారో నేను చూస్తాను అని ఆ కీస్ ని వెంటనే అడవులోకి విసిరేస్తాడు. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కార్ కీస్ని వెతుకుతూ ఉంటే ఇక్కడ చాలా సమయం అయిపోతుంది, అది చాలా ప్రమాదం, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉండగా జాన్ వెంటనే వాళ్ళందరినీ చూసి ఎలాగో చీకటి పడుతుంది కదా, మీ ఫ్రెండ్స్ రోబోలు ఇక్కడికి వస్తాయి కదా, వాళ్ళతో మాట్లాడి హాయి చెప్పి వెళదాం, వాటి నిజ స్వరూపం కూడా మనకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో జేమ్స్ వెంటనే ఒక ఐడియా వేస్తూ పక్కనే నా క్యారవాన్ పడిపోయి ఉంది కదా, మనం అందరం కూడా దాంట్లోకి వెళ్ళిపోదామని అందరం వెంటనే అక్కడికి వెళ్ళిపోయి టైల్స్ మ్యాన్ రాయిని కూడా అక్కడ కడుతూ ఉంటారు. అప్పుడు షరీఫ్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి దయచేసి ఎవరు నిద్రపోకండి, నిద్రపోతే మీకు చెడు కళలు వస్తున్నాయి, అలా చెడు కళలు వస్తే దెయ్యాలు మనుషుల్ని కళలోనే చంపేస్తున్నాయి అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోకూడదు అని డిసైడ్ అవుతారు. తర్వాత కారులోకి వచ్చిన తర్వాత కూడా జాన్ చాలా గట్టిగా అరుస్తూ వాళ్ళందరినీ కూడా తిడుతూ మీరందరూ బాగా నటిస్తున్నారు అంటూ వాళ్ళందరినీ కూడా తిడుతూ ఉండడంతో షరీఫ్ వెంటనే ఆ జాన్ చేతులకి బేడీలు వేసి అక్కడ కూర్చోబెడతాడు. మరోపక్క విక్టర్ ఇచ్చినటువంటి డ్రాయింగ్స్ అన్నింటినీ కూడా తబితా జేడీ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లైట్ హౌస్ గురించి ఎక్కువగా ఫోకస్ చేసి ఆలోచిస్తూ విక్టర్ నా దగ్గర ఒక విషయం చెప్పాడు, అక్కడికి పిల్లలు వస్తారని, ఆ పిల్లలందరినీ కాపాడాలి అని విక్టర్ వాళ్ళ అమ్మ ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళేది అని విక్టర్ నా దగ్గర చెప్పాడు. సో నేను కూడా ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలని ఆశగా ఉంది అని అంటూ ఉంటుంది. మరోపక్క క్యారవాన్ లో ఆ షరీఫ్ ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో క్యారవాన్ దగ్గరికి చాలా దెయ్యాలు వస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత షరీఫ్ వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి ఆ పసుపు లిక్విడ్ ని తీసి దాన్ని గన్ లో ఉన్నటువంటి బుల్లెట్స్ అన్నిటిని కూడా రాస్తూ వీటి ద్వారా ఆ దెయ్యాన్ని షూట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో ఆలోచిస్తూ ఉంటాడు. అయితే వీటిని షూట్ చేయాలంటే బయటికి వెళ్ళాలి కదా, బయటికి వెళ్తే దెయ్యాలు చంపేస్తాయి అని
వెంటనే ఒక ప్లాన్ వేసి జాన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు బయట వస్తున్నది దెయ్యాలు కాదు రోబోలు అనుకుంటున్నావు కదా, ఈ గన్ను తీసుకో, బయటికి వెళ్ళి వాళ్ళని షూట్ చేయి, అప్పుడు నీకే అర్థమవుతుంది అని చెప్పి బయటికి పంపిస్తాడు. అయితే ఆ దెయ్యాలు మాత్రం క్యారవాన్ దగ్గరకు రాకుండా దూరం నుంచి అలాగే చూస్తూ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో క్యారవాన్ లో ఉన్నటువంటి రేడియో ఆటోమేటిక్ గా ప్లే అయ్యి మళ్ళీ ఆగిపోతుంది. రేడియో ఆగిపోయిన వెంటనే ఒక్కసారిగా దెయ్యాలు అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో జాన్ వెంటనే ఒక్కసారిగా కిటికీలు పగలగొట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు అతను అలా చేశాడో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. అది చూసినటువంటి షరీఫ్ మాత్రం ఇప్పుడు ఆ కిటికీ పగలగొట్టిన దగ్గర నుంచి దెయ్యాలు లోపలికి వస్తే మన అందరినీ కూడా చంపేస్తాయి అని తను చాలా ధైర్యంగా తన దగ్గర ఉన్నటువంటి గన్నుతో ఆ దెయ్యాల్ని షూట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ దెయ్యాలకు అసలు ఏమీ కాకుండా ఉంటుంది. దాంతో ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పించుకుని పారిపోతూ ఉంటారు. అలా పారిపోయే సమయంలో క్యారవాన్ లో షరీఫ్ కి తన భార్య తన కంటికి కనబడుతూ ఉంటుంది. అదే సమయంలో సారా కెన్నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను నీకు చాలా ద్రోహం చేశాను, హాస్పిటల్లో తలుపులు ఓపెన్ చేసి మీ నాన్న చనిపోవడానికి కారణమయ్యాను, దయచేసి నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటుంది. అయితే కెన్నీ మాత్రం ఏ విషయాలు చెప్పకుండా మౌనంగా ఉండడంతో సారా చాలా కోపంగా గన్ను తీసుకుని తనను షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంది. ఆ సమయంలో కెన్నీ వెంటనే వెళ్ళి తనను ఆపి, ఇదంతా కూడా నువ్వు మమ్మల్ని రక్షించడం కోసమే చేశావు అంటూ సమాధానం చెప్తూ తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆశ్రమంలోకి అందరూ వచ్చి ఉండగా ఆ సమయంలో డాక్టర్ క్రిస్టియానా ఫ్రెండ్ నిద్రపోతూ ఉంటుంది. తనకి కలలో ఆ పురుగులు వచ్చి చంపుతున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా తను గట్టిగా అరుస్తూ నిద్ర లేవగా తన కళ్ళు తెల్లగా మారిపోయి ఉంటాయి. అదే సమయంలో డోరా మరియు షరీఫ్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆ సమయంలో ఇంటికి వెళ్ళిపోవాలి అని జేమ్స్ అక్కడ గొడవ చేస్తూ ఉంటాడు. షరీఫ్ మాత్రం ఈ సమయంలో ఇంటికి వెళ్తే చాలా సమస్యలు వస్తాయి, వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో విలియం అనే ఒక యువకుడు అక్కడ ఉన్నాడు కదా, తను వచ్చి మాట్లాడుతూ, నేను బస్సులో వస్తున్నప్పుడు నాకు కూడా ఒక కల వచ్చింది, ఆ కలలో ఒక విషయం నాకు తెలిసింది. అదేమిటి అంటే వాళ్ళు తాకుతారు, పగలగొడతారు, దొంగతనం చేస్తారు అన్న విధంగా నాకు కల వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఈ మాటలు మొత్తం ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి లేడీ డ్రైవర్ మాట్లాడుతూ, ఇదేంటి వింతగా ఉంది, ఇది ఒక పాత రైమ్, ఇటువంటి రైమ్ని నాకు చిన్నప్పుడు మా అవ్వ నేర్పించింది అని ఆ లేడీ డ్రైవర్ చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క టౌన్లో ఉన్నటువంటి జేమ్స్ యొక్క ఫ్యామిలీ అందరూ కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో జూలీ నిద్రపోతూ ఉండగా జూలీకి ఒక కల వస్తుంది. ఆ కలలో కూడా ఆమెను పురుగులు వచ్చి చంపుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఆమె శరీరంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇదే విషయాన్ని షరీఫ్ కూడా తెలుసుకుంటాడు. ఆ తర్వాత షరీఫ్ బాగా ఆలోచించి క్రిస్టియన్ ఫ్రెండ్ కి మరియు జూలీకి కల వచ్చింది. కల వచ్చిన తర్వాత వాళ్ళ శరీరంలో ఏదో మార్పు జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు డోరా కొంతమంది మనుషుల్ని తీసుకుని అడవిలోకి వెళుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ జాన్ అనే వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతకడం కోసం మనుషుల్ని తీసుకుని వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక చోట జాన్ పడిపోయి ఉంటాడు. నిజానికి అతని కళ్ళు కూడా తెల్లగా మారిపోయి ఉంటాయి. వీళ్ళు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా జాన్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి జూలీ కూడా చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆశ్రమంలో ఉన్నటువంటి క్రిస్టియనా ఫ్రెండ్ కూడా చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏదో ఒక చోట బందీలుగా ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి షరీఫ్ వెంటనే సారాని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ, చూడు సారా, ఆ ముగ్గురు ఎక్కడో ఒక చోట బందీలుగా ఉన్నారు, ఏదో వీళ్ళకి చెడు జరగబోతుంది, కాబట్టి నీకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ వాయిస్ సహాయంతో వాళ్ళని రక్షించు, అప్పుడే నీ మీద అందరికీ కూడా నమ్మకం కలుగుతుంది అని అంటూ ఉంటాడు. ఇంతకుముందు షరీఫ్ ఒక బావి లాంటి ప్రదేశానికి వచ్చాడు కదా, అక్కడికి తీసుకుని వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ప్లేస్ కు వచ్చిన తర్వాత సారాకి ఒక వాయిస్ వినబడుతూ ఉంటుంది. అతడు బ్రతికి ఉండాలి అంటే ఖచ్చితంగా ముగ్గురు చనిపోవాలి అని గట్టిగా అక్కడ అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి షరీఫ్ చాలా భయపడుతూ ఉంటాడు. మరోపక్క ఆశ్రమంలో ఉన్నటువంటి చాలా మంది నిద్రపోకుండా ఉండడం కోసం రిలాక్స్ అవ్వాలి అని అందరూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. మరోపక్క తబితా మాత్రం జేమ్స్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను విక్టర్ దగ్గర మాట్లాడాను, ఆమె తల్లి ఎప్పుడూ కూడా పిల్లల్ని రక్షించడం కోసం లైట్ హౌస్ దగ్గరికి వెళుతూ ఉండేదని చెప్పాడు, నేను కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. దానికి మొదట్లో ఆ జేమ్స్ ఒప్పుకోడు, కానీ తబితా మాత్రం నేను అక్కడికి వెళ్ళాలి అని చాలా బలంగా చెప్తూ ఉండడంతో సరే అని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తబితా వెంటనే విక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకా నీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు విక్టర్ సమాధానం చెప్తూ, అడవిలో ఒక చెట్టు ఉంటుంది, దానికి పొడవాటి బాటిళ్లు వేలాడదీసి ఉంటారు, నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళితే ఆటోమేటిక్గా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతావు అని దానికి సంబంధించినటువంటి బొమ్మను గీసి ఉండడంతో ఆ డ్రాయింగ్ ని కూడా తబితాకి ఇస్తూ ఉంటాడు. మరోపక్క షరీఫ్ మరియు కెన్నీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా కెన్నీ వెంటనే షరీఫ్ ని చూసి,
ఇక్కడ సారాకి ఒక మ్యూజిక్ వినిపిస్తుంది కదా, నిజానికి ఇక్కడ ఎక్కడా కూడా టేప్ రికార్డర్ లేదు, అలాంటప్పుడు తనకి ఎలా మ్యూజిక్ వినిపిస్తుంది అని అంటూ ఉంటాడు. దానికి ఆ షరీఫ్ సమాధానం చెప్తూ, ఇక్కడ ప్రస్తుతానికి ఎటువంటి టేప్ రికార్డ్ లేదు, నిజమే. ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మార్టిన్ దగ్గర ఒక టేప్ రికార్డర్ ఉంది, కాబట్టి మనం దాన్ని పగలగొట్టాలి అని అంటూ ఉంటాడు. పక్క జేడి, తబిత మరియు విక్టర్ ఇంతకు ముందు ఒక గుహలోకి వెళ్ళారు కదా, సేమ్ అదే గుహలోకి వెళ్ళి అక్కడ మొత్తం చూస్తూ ఉండగా ఇంతలో జేడి దగ్గరకి ఒక 7 మంది పిల్లలు వచ్చి తనను పట్టుకున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ వెంటనే ఒక్కసారిగా జేడి పైకి చూడగా తన చేతిలో ఉన్నటువంటి గుర్తు ఒకటి అక్కడ విచిత్రమైన ఆకారంలో వేర్లతో అక్కడ వేసి ఉంటుంది. దాన్ని జేడి చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాడు. మరోపక్క విక్టర్ ఆ తబితాన్ని బోటల్లో వేలాడదీసి ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడు. విక్టర్ తబితాన్ని చూసి, మా అమ్మ ఇక్కడికి వచ్చి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళేది, నిజానికి మా అమ్మ డెడ్ బాడీ కూడా ఇక్కడే దొరికింది అని చెప్తూ విక్టర్ వెంటనే ఆ తబితాకి ఒక లంచ్ బాక్స్ ని ఇస్తాడు. ఈ బాక్స్ ని మా అమ్మ ఎప్పుడూ కూడా నాకు ఇస్తూ ఉండేది, కానీ నేను ఈ లంచ్ బాక్స్ ని ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళుతున్నావు కాబట్టి నీకు ఇవ్వాలని ఉంది అని ఆ లంచ్ బాక్స్ ని ఆ మెడలో వేస్తాడు. దాన్ని తీసుకున్నటువంటి తబిత వెంటనే ఒక చెట్టు మార్గంలోకి వెళుతుంది. దాంతో తను డైరెక్ట్ గా ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మరోపక్క షరీఫ్ యొక్క కొడుకు మరియు ఫాతిమా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటూ ఉండగా షరీఫ్ అక్కడికి వెళ్ళి చాలా ఆనందంగా ఉంటాడు. అప్పుడే షరీఫ్కి ఒక విషయం గుర్తు రావడంతో తను చాలా వేగంగా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళుతూ, తను ఇంతకుముందు బావిలో పడిపోయి అక్కడి నుంచి పరిగెట్టి పారిపోయే సమయంలో ఒక కంటైనర్ లోపలికి వెళ్ళాడు కదా, సేమ్ మళ్ళీ అదే కంటైనర్ లోపలికి వెళ్ళగా అక్కడ తను ఇంతకుముందు వాడినటువంటి టార్చ్ లైట్ కనిపిస్తుంది. ఆ టార్చ్ లైట్ని తీసుకుని తను ఇంతకుముందు పడిపోయినటువంటి ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ టార్చ్ లైట్ని వెలిగిస్తాడు. దాంతో సడన్ గా మళ్ళీ అక్కడ బావిలాగా తనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సారా చెప్పినట్లుగానే అక్కడ ఒక మ్యూజిక్ బాక్స్ ప్లే అవుతూ ఉంటుంది. అయితే అక్కడ మార్టిన్ ని ఇంతకుముందు ఏ విధంగా బంధించి ఉన్నారో సేమ్ అదే విధంగా జాన్ ని, జూలీని, అదే విధంగా క్రిస్టియానా ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ ఉంది కదా, తనని ముగ్గురిని కూడా సేమ్ అదే విధంగా అక్కడ బంధించి ఉంటారు. అయితే సారా మాత్రం అక్కడ ఒక మ్యూజిక్ బాక్స్ ఉంది, దాన్ని పగలగొట్టాలి అని చెప్పి ఉంటుంది కదా. ఆ విషయం గుర్తు చేసుకున్నటువంటి షరీఫ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ బాక్స్ ని పగలగొట్టబోతూ ఉండగా ఇంతలో మళ్ళీ తన వైఫ్ కనిపిస్తూ, నువ్వు ఆ పని మాత్రం చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ షరీఫ్ మాత్రం ఆ మాటల్ని పట్టించుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళి ఆ మ్యూజిక్ బాక్స్ ని పగలగొట్టేస్తాడు. దాంతో అక్కడ బంధించున్నటువంటి ముగ్గురు కూడా సడన్ గా నార్మల్ అయిపోతారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా టౌన్ లోకి తిరిగి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తబిత ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది అన్న విషయం కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది. మరోపక్క లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినటువంటి తబితకి పైకి ఎక్కి వెళుతూ ఉండగా అక్కడ చాలా మంది చిన్నపిల్లలు అక్కడ అరుస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కానీ తన పైకి వెళ్ళి చూడగా అక్కడ ఎటువంటి శబ్దం రాకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో తబిత దగ్గరికి ఆ వైట్ డ్రెస్ యూనిఫామ్ వేసుకుని ఉన్నటువంటి బాబు వచ్చి తనకు కనిపిస్తూ, ఐఆమ్ సారీ, నన్ను క్షమించండి అని ఒక్కసారిగా అక్కడి నుంచి కిందకి తోసేస్తాడు. కట్ చేస్తే తర్వాత తబిత కళ్ళు తెరిచి చూడగా తను ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. తబిత పైకి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. అప్పుడే తబితకి ఒక విషయం అర్థమవుతుంది. మనం ఆ టౌన్లో నుంచి బయట ప్రపంచానికి వచ్చేసాం, మనం వేరే ప్రాంతానికి వచ్చేసామని తబిత అర్థం చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నర్సు రావడంతో తబిత వెంటనే నర్సుని చూసి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ నర్సు సమాధానం చెప్తూ, మీరు ఒక లైట్ హౌస్ దగ్గర పడిపోయి ఉన్నారు, అక్కడికి వచ్చినటువంటి కొంతమంది మిమ్మల్ని చూశారు, వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని రక్షించి మీకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు అని ఆ నర్సు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి తబిత ఒక్కసారిగా షాక్ అవుతూ, మనమే ఆ టౌన్ లో నుంచి బయటకు వచ్చేసాం, కానీ మన ఫ్యామిలీస్ అందరూ కూడా అక్కడే ఉండిపోయి ఉన్నారు, వాళ్ళని కూడా రక్షించాలి, ఏం చెయ్యాలో తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ సీజన్ 2 కూడా ముగిస్తుంది. ఇక్కడి నుంచి 3వ సీజన్ స్టార్ట్ అవుతుంది. 3వ సీజన్ స్టార్టింగ్ సీన్లోనే హాస్పిటల్లో ఉన్నటువంటి తబిత ఆలోచిస్తూ ఉంటుంది, మనం 3 రోజులుగా ఇదే హాస్పిటల్లో ఉంటున్నాం, నిజంగానే మనం ఆ టౌన్లో నుంచి బయటకు వచ్చేసామా, లేకపోతే ఇదంతా మనకు వచ్చినటువంటి కలనా అని అక్కడ ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక నర్సు అక్కడికి వచ్చి తబితను చూసి మాట్లాడుతూ, నీ దగ్గర ఎటువంటి ఐడి కార్డ్ లేదు కదా, అందుకే మేము పోలీస్ కంప్లైంట్ చేశాం, వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను విచారిస్తారు అంటూ ఉంటుంది. దాంతో తబిత బాగా ఆలోచిస్తూ, మనం మొదటగా మన ఫ్యామిలీని ఆ టౌన్లో నుంచి కాపాడుకోవాలి, ఎలా వాళ్ళని కాపాడుకోవాలి, ఇప్పుడు పోలీసుల దగ్గర దొరికితే పోలీసులకు నిజాలన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది, సో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మెల్లగా విక్టర్ ఇచ్చినటువంటి ఆ బాక్స్ ని తీసుకుని అక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోతుంది. అలా బయటకు వచ్చినటువంటి తబితకి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆలోచిస్తూ ఉన్న సమయంలో తనకి వైట్ కలర్ బట్టలు వేసుకుని ఉన్నటువంటి బాబు మళ్ళీ కనిపించి నవ్వుతూ ఉంటాడు. దాంతో తబిత వెంటనే ఆ అబ్బాయిని ఫాలో అవుతూ వెళ్ళగా ఆ అబ్బాయి నేరుగా ఒక రెస్టారెంట్ లోకి వెళ్తాడు. తబిత కూడా తన
వెనకాల ఆ రెస్టారెంట్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక బాబుని వెనక్కి తిప్పుతుంది. తీరా చూస్తే అక్కడ తబితకి కనిపించేటటువంటి బాబు కాకుండా వేరొక బాబు ఉంటాడు. దాంతో తబిత వెంటనే ఆ బాబుకి సారీ చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో అక్కడ కొంతమంది ఫోటోలు తీసుకుంటూ ఉండగా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఫోన్ తీసుకుని తన మదర్ కి ఫోన్ చేయడంతో తన మదర్ మాట్లాడుతూ, మీరు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరు కనపడడం లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేశాను అని అంటూ ఉంటుంది. తబిత ఆ మాటలు విని ఫోన్ కట్ చేసి, మనం నిజంగానే ఈ ప్రపంచంలోకి వచ్చేసాము అని ఫీల్ అవుతూ, మనం ఎలాగో ఇక్కడికి వచ్చేసాం, కానీ మన ఫ్యామిలీ మాత్రం అక్కడ చాలా కష్టాలు పడుతుంది, ఎలాగైనా వాళ్ళని రక్షించాలి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే తబిత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చర్చి దగ్గరికి వెళ్లి ప్రేయర్ చేస్తూ చాలా గట్టిగా ఏడుస్తూ, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇలాంటి ప్రాంతాన్ని సృష్టిస్తాడు, అక్కడ చాలా మంది సమస్యల్ని అనుభవిస్తున్నారు అని చెప్తూ ఉంటుంది. ఇది మొత్తం వింటున్నటువంటి ఆ పాస్టర్ మాత్రం ఆ తబిత చెప్పే మాటల్ని నమ్మకుండా ఉంటాడు. ఆ తర్వాత ఫాదర్ ఈమె నిజంగానే ఏదో కష్టాల్లో ఉన్నట్లుగా ఉంది అని తనను ఓదార్చడం కోసం కొన్ని ఓదార్చే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఫాదర్ వెంటనే తబిత దగ్గర ఉన్నటువంటి ఆ బాక్స్ ను చూసి, ఈ బాక్స్ ఏమిటి అని అడుగుతాడు. దానికి తబిత సమాధానం చెప్తూ, విక్టర్ అనే వ్యక్తి నాకు ఫుడ్ ఇచ్చాడు అని చెప్తూ ఉంటుంది. ఫాదర్ వెంటనే తబితని చూసి, ఇంతగా నీకు ఆ విక్టర్ ఏం ఫుడ్ ఇచ్చాడో ఒకసారి మాకు కూడా చూపించవచ్చు కదా అని అడుగుతాడు. దాంతో తబిత వెంటనే ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా అందులో ఒక చీటీ ఉంటుంది. ఆ చీటీలో ఇలా రాసి ఉంటుంది, ఈ బాక్స్ ఎక్కడైనా మిస్ అయితే ఇందులో ఉన్నటువంటి అడ్రస్ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వండి అని రాసి ఉంటాడు. దాన్ని చూసినటువంటి తబిత, అంటే ఖచ్చితంగా ఈ అడ్రస్ దగ్గర ఏదో ఒక క్లూ ఉండి ఉంటుంది అని వెంటనే అడ్రస్ ని వెతుక్కుని అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే తబితని చూసి, మీరెవరు, అయినా ఈ బాక్స్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, విక్టర్ వాళ్ళ ఫాదర్ అని తెలుస్తుంది. దాంతో తబిత వెంటనే ఆ వ్యక్తిని చూసి, మీరు విక్టర్ వాళ్ళ ఫాదర్ కదా అని చెప్పడంతో ఆ వ్యక్తి వెంటనే తబితని లోపలికి రండి అని పిలిచి లోపలికి తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే మరో పక్క టౌన్ లో ఉన్నటువంటి జేమ్స్ కొడుకైనటువంటి చేతన్ వెంటనే జేమ్స్ ని చూసి, మా తల్లి నాకు కావాలి, తను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురండి అని గోల చేస్తూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి జూలీ మాత్రం తన తండ్రిని జేమ్స్ ని చూస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి షరీఫ్ కూడా ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు జేమ్స్ వెంటనే షరీఫ్ని చూసి, నేను నా భార్యని వెతకడం కోసం అడవులోకి వెళుతున్నాను, నా పిల్లలకు నా భార్యని తీసుకువచ్చి అప్పచెప్తాను అంటూ ఉంటాడు. కానీ ఆ జేమ్స్ మాత్రం అడవులోకి వెళ్ళడం ఈ షరీఫ్కి అసలు ఇష్టం లేకుండా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కెన్నీ కూడా అక్కడికి వచ్చి, నేను కూడా నీతో పాటు అడవులోకి వస్తాను, నేను కూడా తబితని వెతుకుతాను అని చెప్తూ ఉంటాడు. అదే షరీఫ్ మాత్రం కోపపడుతూ ఉండడంతో కెన్నీ వెంటనే షరీఫ్ను చూసి, లేదు సార్, నేను కూడా అతనితో పాటు వెళతాను, ఎందుకంటే ఈ చిన్న పిల్లలైనటువంటి చేతన్ మరియు జూలీ ఇద్దరు కూడా ఇక్కడ కష్టపడుతున్నారు, ఎందుకంటే అతను ఒక్కడే అడవులోకి వెళితే అక్కడ అతనికి ఏమైనా అయితే అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, అందుకే నేను కూడా ఈ జేమ్స్ తో పాటు తన భార్య అయినటువంటి తబితని వెతకడం కోసం అడవులోకి వెళతాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత జేమ్స్ మరియు కెన్నీ ఇద్దరు కూడా అడవులోకి వెళ్ళబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఇంట్లో నుంచి గట్టిగా ఒక సౌండ్ వినిపిస్తుంది. దాంతో కెన్నీ మరియు షరీఫ్ ఇద్దరు కూడా వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఇంతకుముందు జేడీ గృహంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వేర్లతో ఒక విచిత్రమైన గుర్తుల్ని చూశాడు కదా, సేమ్ అదే విధంగా గుర్తుల్ని తయారు చేసి వాటిల్ని చూస్తూ డిస్టర్బ్ అయిపోయి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసినటువంటి కెన్నీ తను ఇక్కడే ఉంటే చాలా సమస్యలు వస్తాయి అని వెంటనే జేడీని అక్కడి నుంచి బయటికి తీసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత కెన్నీ వెంటనే తన మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, నేను అడవికి వెళ్ళి వస్తాను అని చెప్తూ ఉంటాడు. మరోపక్క జేమ్స్ కూడా తన పిల్లల దగ్గరికి వెళ్ళి, నేను ఖచ్చితంగా మీ అమ్మని ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి అడవులకు బయలుదేరి వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ దగ్గరకు ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి, ఒక సమస్య వచ్చింది, మనం ఇంతకాలం కూడా ఇక్కడ వ్యవసాయం చేసి పండించినటువంటి కూరగాయలన్నింటినీ కూడా ఒక ప్లేస్ లో స్టోర్ చేశాం కదా, ఆ స్టోర్ లో ఉన్న కూరగాయలు మొత్తం పాడైపోయాయి అని చెప్పడంతో షరీఫ్ వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఉన్నటువంటి కూరగాయలు మొత్తం కూడా ఒకేసారి కుళ్ళిపోయి ఉంటాయి. దాంతో చేసేది ఏమీ లేక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి రెస్టారెంట్ లో చాలా వస్తువులు ఉంటాయి, చాలా కూరగాయలు ఉంటాయని గుర్తు చేసుకుని అందరూ వెంటనే అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటారు. కెన్నీ మదర్ వద్దు అని చెప్తున్నప్పటికీ తనని పక్కకు తోసేసి తన మాటలు వినకుండా అందరూ కూడా రెస్టారెంట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కూరగాయలన్నీ కూడా తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఆ సమయంలో జాన్ అక్కడికి వెళ్లి అక్కడ తనకి మేకపోతు కనిపించడంతో దీన్ని తీసుకుని వెళ్లి నేను వండుకుని తింటాను అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ అక్కడికి వచ్చి ఆ జాన్ కి గన్ను గురిపెడుతూ, నువ్వు ఈ విధంగా దాన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లడం చాలా పెద్ద తప్పు, మనం ఆకలిగా ఉన్నామని చెప్పి జంతువులన్నిటిని
జంతువులన్నింటినీ కూడా చంపేస్తే ఇక ముందు ముందు మనం మనల్ని చంపుకొని తినాల్సి ఉంటుంది, నువ్వు అలా చెయ్యొద్దు, ఆ మేకపోతను ఇక్కడే వదిలేసి వెళ్ళు అని చెప్పడంతో జాన్ కూడా ఆ మేకపోతను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. మరోపక్క జేమ్స్ మరియు కెన్నీ ఇద్దరు కూడా అడవిలో వెళుతూ ఉండగా వెళ్లే మార్గంలో చాలా మంది చనిపోయినట్లుగా వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఇల్లు లాగా కనబడుతూ ఉంటుంది. దాంతో వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండాలి అని డిసైడ్ అవుతారు. ఆ వెంటనే ఆ ఇంటి దగ్గర ఆ టైల్స్ మ్యాన్ రాయిని కూడా వేలాడదీసి ఆ ఇంట్లో కూర్చుని ఉంటారు. కట్ చేస్తే టౌన్ లో ఉన్నటువంటి విలియం నిద్రపోతూ ఉన్న సమయంలో తనకు ఒక కల వస్తూ ఉంటుంది. ఇంతకు ముందు బాత్ టబ్ లో స్నానం చేస్తున్నప్పుడు ఒక దెయ్యం వచ్చి చంపినట్లుగా అతను ఫీల్ అయ్యాడు కదా, సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అదే దెయ్యం అతన్ని చంపడానికి వస్తున్నట్లుగా అతను కలగంటూ ఉంటాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచి ఇలా ఎందుకు జరుగుతుంది, షరీఫ్ సమస్యలన్నీ తొలగిపోయాయి, ఇక మీదట అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవని చెప్పాడు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో రాత్రి అవుతూ ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఇంట్లో వెళ్లి కూర్చుని ఉంటారు. సరిగ్గా అదే సమయంలో దెయ్యాలు బయట తిరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు దెయ్యాలన్నీ కూడా కిటికీల దగ్గరికి వచ్చి కిటికీలు ఓపెన్ చేయండి అని చెప్తూ ఉండేవి కదా, కానీ ఇప్పుడు మాత్రం అలా చెప్పకుండా అక్కడే ఉన్న జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ జంతువులు అన్ని కూడా అడవులోకి వెళ్లే విధంగా చేస్తూ ఉంటాయి. అంటే ఆ దెయ్యాల ఉద్దేశం ఏమిటి అంటే జంతువులు లేకపోతే ఇంకా మనుషులు కూడా ఆటోమేటిక్ గా చనిపోతారు అని, జంతువులన్నింటినీ కూడా అడవులోకి వెళ్లిపోయే విధంగా చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా కిటికీలో నుంచి చూసినటువంటి షరీఫ్ వెంటనే ఎలాగైనా జంతువుల్ని మనం కాపాడుకోవాలి అని చాలా ధైర్యంగా బయటికి వెళ్లి అడవులోకి వెళ్లిపోతున్న జంతువులన్నింటినీ కూడా తీసుకుని వచ్చి జంతుశాలలో కట్టేస్తూ ఉంటాడు. ఇది చూసినటువంటి మరికొంతమంది కూడా ధైర్యం చేసి అక్కడికి వెళ్లి జంతువులు అడవులోకి వెళ్లకుండా ఆపేసి వాటన్నిటిని కూడా జంతుశాలలో కట్టేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జూలీ మరియు చేతన్ ఇద్దరు కూడా ఇంటి కిటికీని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా మొట్టమొదటిగా వచ్చినటువంటి దెయ్యం ఇప్పుడు వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాంతో వెంటనే ఆ దెయ్యం వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ వెంటనే జాన్ ఉన్నటువంటి ఆ బస్సు లోపలికి వెళ్లిపోయి ఆ దెయ్యం నుంచి తప్పించుకుంటారు. మరో పక్క జంతువులన్నింటినీ కూడా తీసుకొచ్చి అక్కడ కట్టేసినటువంటి షరీఫ్ వెంటనే ఇంటి లోపలికి వెళ్ళగా ఆ ఇంట్లోకి వచ్చినటువంటి దెయ్యం మాత్రం షరీఫ్ ని చంపకుండా తనని ఒక రాడ్డుకి కట్టేసి కెన్నీ మదర్ ను మాత్రం చాలా తీవ్రంగా టార్చర్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కెన్నీ మదర్ మాత్రం భయపడకుండా తను ఏదో కొరియన్ లో మాట్లాడుతూ ఉంటుంది. తనేం మాట్లాడుతున్నది అది మాత్రం షరీఫ్ కి అర్థం కాదు, కానీ తను మాట్లాడింది మొత్తం షరీఫ్ గుర్తు పెట్టుకుంటాడు. షరీఫ్ వెంటనే ఆ దెయ్యాన్ని చూసి తనని ఏమీ చెయ్యొద్దు, అవసరమైతే నన్ను చంపండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ టౌన్ లో ఉన్న అందరూ కూడా వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టుకున్నటువంటి జంతువులన్నింటినీ కూడా బయటకు విడిపిస్తూ ఉంటారు. ఆ సమయంలో జేడీ వెంటనే షరీఫ్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ రాగా షరీఫ్ ని తన ఇంట్లో బంధించి ఉంటారు. వెంటనే అక్కడికి వచ్చి షరీఫ్ ని విడిపించగా షరీఫ్ వెంటనే కెన్నీ మదర్ దగ్గరికి వెళ్ళగా కెన్నీ మదర్ ని చాలా దారుణంగా చంపేసి ఉంటారు. అది చూసినటువంటి షరీఫ్ చాలా బాధపడి ఏడుస్తూ ఆ కెన్నీ మదర్ డెడ్ బాడీని బయటికి తీసుకుని రాగా ఆ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అది చూసి ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలో షరీఫ్ వెంటనే జేడీని చూసి నీకు కొరియన్ వచ్చా, ఆ కెన్నీ మదర్ చనిపోయేటప్పుడు ఈ విధంగా మాట్లాడింది అని కెన్నీ మదర్ ఏం చెప్పిందో అదంతా కూడా జేడీకి చెప్పి దీని అర్థం ఏమిటి అడుగుతూ ఉంటాడు. అయితే జేడీ మాత్రం షరీఫ్ ను చూసి సారీ నాకు కొరియన్ రాదు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క అడవిలో తబితాని వెతుకుతూ వెళ్ళినటువంటి కెన్నీ మరియు జేమ్స్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో నిద్రపోతూ ఉన్నారు కదా. ఉదయం కెన్నీ నిద్ర లేచి చూడగా అక్కడెక్కడా కూడా జేమ్స్ కనిపించడు. దాంతో కెన్నీ వెంటనే బయటికి రాగా అప్పటికే జేమ్స్ ఒక విషయాన్ని కనిపెట్టి ఉంటాడు. అదేమిటి అంటే అక్కడ చాలా ఫ్రెష్ గా కూరగాయలు ఉంటాయి. జేమ్స్ వెంటనే కెన్నీని చూసి మాట్లాడుతూ ఇక్కడ కూరగాయలన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, మన టౌన్ లో అసలు కూరగాయలే లేవు, సో ఇక్కడి నుంచి కూరగాయలన్నీ కూడా అక్కడికి తీసుకుని వెళ్దాం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో అలమటిస్తున్నారు కదా అని అక్కడి నుంచి కూరగాయలు వెంటనే టౌన్ కి తీసుకుని వస్తారు. కానీ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళని చూసిన జేమ్స్ వెంటనే ఏమైంది, ఎందుకు ఈ విధంగా ఉన్నారు, నా పిల్లలకి ఏమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ నీ పిల్లలకి ఏమీ కాలేదు కానీ కెన్నీకి మాత్రం అని అంటూ ఉండగా కెన్నీకి అర్థమయ్యి వెంటనే పరిగెట్టుకుంటూ రెస్టారెంట్ కి వెళ్ళగా రెస్టారెంట్ లోపల వాళ్ళ అమ్మ కనిపించదు. దాంతో కెన్నీకి తన మదర్ చనిపోయింది అని అర్థమవుతుంది. అయినప్పటికీ కెన్నీ మాత్రం తన మదర్ ని చూడడానికి వెళ్లకుండా అక్కడే కూర్చొని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో డాక్టర్ క్రిస్టియానా అక్కడికి వచ్చి ఎందుకు నీ తల్లిని చూడకుండా ఇక్కడే కూర్చుని ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ కెన్నీ సమాధానం చెప్తూ నా తండ్రి చనిపోయినప్పుడే నేను చూశాను, అప్పుడు నా తండ్రిని దెయ్యాలు చాలా ఘోరంగా చంపేశాయి, అతని మొహాన్ని కూడా చూడలేకపోయాను, ఇప్పుడు కూడా నా తల్లి మొహాన్ని కూడా ఆ విధంగానే చేసి చంపేసి ఉంటాయి, అందుకే నేను తన మొహాన్ని కూడా చూడలేను అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. దానికి ఆ క్రిస్టియానా డాక్టర్ వెంటనే ఆ కెన్నీని చూసి మాట్లాడుతూ నువ్వేం బాధపడకు, మీ అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా కనిపించేలా నేను చేస్తాను అని వెంటనే లోపలికి వెళ్లి కెన్నీ మదర్ బాడీ మొత్తాన్ని కూడా చాలా నీట్ గా చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సారా వచ్చి ఆమెకి ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం, ఈ డ్రెస్ కూడా ఆమెకి వేస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కెన్నీ చాలా కోపంగా రగిలిపోతూ అక్కడే ఉన్నటువంటి షరీఫ్ ను చూసి మాట్లాడుతూ తబిత నాకు ఆ దెయ్యాలు ఎక్కడ నిద్రపోతూ ఉంటాయో చెప్పింది, ఆ గృహను కూడా నాకు చూపించి
అనిపించింది. నేను అక్కడికి వెళ్లి ఆ దెయ్యాలను మొత్తం కూడా అంతం చేస్తాను అని కోపంతో చెప్తూ ఉండడంతో షరీఫ్ తనను చూసి నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్లి ఆ గృహను చూస్తూ మళ్ళీ తిరిగి రావడం కోసం, గుర్తుగా ఉండడం కోసం కొన్ని గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వెంటనే షరీఫ్ కెన్నీని చూసి నీ మదర్ చనిపోయేటప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను, నన్ను దెయ్యాలు కట్టేసేయి, కానీ మీ మదర్ చనిపోయేటప్పుడు కొరియన్ భాషలో ఏదో మాట్లాడింది అని, వాళ్ళ మదర్ ఏం చెప్పిందో అవన్నీ కూడా చెప్పినటువంటి షరీఫ్ వెంటనే కెన్నీని చూసి దీని మీనింగ్ ఏమిటి అని అడుగుతాడు. దానికి కెన్నీ సమాధానం చెప్తూ సార్ మా అమ్మ చనిపోయేటప్పుడు నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది, అదే ఆ మాటలకు అర్థం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న తర్వాత కెన్నీ ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉండడంతో షరీఫ్ వెంటనే కెన్నీని చూసి మాట్లాడుతూ ఇన్ని రోజు ఆ దెయ్యాలు మనల్ని చాలా టార్చర్ పెడుతూ వచ్చాయి, ఇప్పుడు ఎమోషనల్ గా కూడా మనల్ని టార్చర్ పెడుతూ ఉన్నాయి, కాబట్టి మనం ఇప్పుడు ఈ గృహలోకి వెళ్ళడం అంత మంచిది కాదు, సమయం వచ్చినప్పుడు ఆ దెయ్యాల మీద మనం పగ తీర్చుకుందామని చెప్పి ఆ కెన్నీని ఓదార్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క క్రిస్టియానా మరియు జేడీ ఇద్దరు కూడా డ్రెస్ వేసి ఆమెను చాలా అందంగా తయారు చేస్తారు. ఆమెను చూసిన వాళ్ళందరూ కూడా ఆమె చనిపోలేదు, ఆమె నిద్రపోతున్నట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కూడా అక్కడికి చేరి సాంప్రదాయ పద్ధతిలో ఆ కెన్నీ మదర్ కి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోపక్క జేమ్స్ తన ఇంటి దగ్గరికి వెళ్ళగా తన పిల్లలు తనతో మాట్లాడకుండా ఉంటారు. ఎందుకంటే తను వాళ్ళ అమ్మని తీసుకొస్తానని మాటిచ్చి ఇప్పుడు ఒంటరిగా వచ్చాడు అని జేమ్స్ పిల్లలు జేమ్స్ తో మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జేమ్స్ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. జేమ్స్ వెంటనే ఫోన్ ఎత్తి మాట్లాడి హలో అనగా అవతల ఉన్న వ్యక్తి మాట్లాడుతూ నేను థామస్ ని మాట్లాడుతున్నాను అని చెప్తాడు. ఆ పేరు విన్నటువంటి జేమ్స్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే థామస్ అనేవాడు జేమ్స్ కు పుట్టినటువంటి 3వ సంతానం అయి ఉంటాడు, కానీ తను చిన్నతనంలోనే చనిపోయి ఉంటాడు. చిన్నతనంలో చనిపోయినటువంటి ఆ థామస్ ఇప్పుడు ఎలా ఫోన్ చేయగలిగాడు అని జేమ్స్ చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోపక్క ఫాతిమా మరియు షరీఫ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఫాతిమా గర్భవతి కావడంతో వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఫాతిమా నేను ఒక సాధారణమైన గర్భవతిలా కాకుండా నాకేదో విచిత్రంగా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో తను వామిటింగ్ చేసుకుంటూ ఉండగా ఆమె నోట్లో నుంచి పళ్ళు బయటకు వస్తూ ఉంటాయి. ఈ విషయాలు మొత్తం కూడా తన భర్త అయినటువంటి ఆ షరీఫ్ కొడుకు దగ్గర చెప్తూ ఉండడంతో తను ఆ ఫాతిమాను చూసి మాట్లాడుతూ నువ్వు ఎప్పుడూ కూడా లోపలే ఉంటావు కాబట్టి ఈ విధంగా అనిపిస్తున్నట్లుగా ఉంది, రా బయటికి వెళదామని తనని బయటికి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా ఫాతిమాను టౌన్ లో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను అని చెప్పి తను బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఒంటరిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫాతిమాకి ఒక విషయం కనబడుతుంది. అదేమిటి అంటే అక్కడ చాలా కుళ్ళిపోయినటువంటి కూరగాయలు ఉంటాయి. దాని స్మెల్ చూస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ఫాతిమాకి చాలా మంచిగా అనిపించడంతో వెంటనే వాటిని తీసుకుని చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. కట్ చేస్తే రియల్ లైఫ్ లో ఉన్నటువంటి తబిత ఇప్పుడు విక్టర్ ఫాదర్ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. అతను వెంటనే ఒక గన్ను తీసుకుని వచ్చి గురిపెట్టి నీకు నా కొడుకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు తబిత జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం అసలు నమ్మకుండా ఉంటాడు. దాంతో తబిత వెంటనే తనకు ప్రూఫ్స్ చూపించాలి అని ఇంటర్నెట్ ని ఓపెన్ చేసి మా ఫ్యామిలీ మేము మిస్ అయ్యామని చెప్పి ఇంటర్నెట్ లో ఆర్టికల్ రాసింది చూడండి అని ఆ ఆర్టికల్ ని చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ విక్టర్ ఫాదర్ మాత్రం ఆ మాటల్ని నమ్మకుండా ఉంటాడు. దాంతో తబిత నేను ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కాపాడాలి అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపడుతూ నా భార్య కూడా తన బ్రతికి ఉన్నప్పుడు ఇదే విధమైన మాటలు మాట్లాడుతూ ఉండేది అని చెప్తూ ఉంటాడు. ఆ వెంటనే తబితని ఆ ఇంటి అండర్ గ్రౌండ్ లోకి తీసుకుని వెళ్ళగా అక్కడ చాలా డ్రాయింగ్స్ వేసి ఉంటుంది. ఆ డ్రాయింగ్స్ అన్నిటినీ కూడా విక్టర్ మదరే డ్రా చేసి ఉంటుంది. ఆ టౌన్ లో జరుగుతున్న విషయాలు మొత్తం కూడా అక్కడ బొమ్మల్లో చాలా క్లియర్ గా డ్రా చేసి ఉంటుంది. అంటే ఆ టౌన్ లో జరుగుతున్నటువంటి విషయాలు, ఆ లైట్ హౌస్ మరియు ఒక ఎల్లో కలర్ కోట్ వేసుకున్న వ్యక్తి గురించి కూడా అక్కడ చాలా నీట్ గా బొమ్మలు డ్రా చేసి ఉంటుంది. వీటన్నిటిని చూస్తున్నటువంటి తబిత చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఫోన్ లో మాట్లాడినటువంటి జేమ్స్ నాతో మాట్లాడినటువంటి థామస్ నిజంగానే నా కొడుక, లేదంటే ఏదైనా దెయ్యం ఆ విధంగా మాట్లాడిందని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి థామస్ మాట్లాడుతూ చీకటి పడిపోతుంది, నీ భార్యను పోగొట్టుకున్న విధంగానే నీ పిల్లల్ని కూడా పోగొట్టుకుంటావా అని చెప్పడంతో జేమ్స్ వెంటనే ఫోన్ పెట్టేసి బయటికి వెళ్లి తన పిల్లల్ని వెంటనే ఇంటికి తీసుకొచ్చేస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ షరీఫ్ వెంటనే తన కొడుకును చూసి మాట్లాడుతూ మనం ఇంతకు ముందు ఒక చనిపోయినటువంటి దెయ్యానికి పరీక్షలు చేశాం, ఆ పరీక్షల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఈసారి ఏదైనా బ్రతికి ఉన్నటువంటి ఒక దెయ్యాన్ని పట్టుకుని దాని మీద పరీక్షలు చేస్తే ఏదైనా ఉపయోగపడుతుందేమో అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డోరా అక్కడికి వచ్చి ఈ ఆలోచన చాలా చెడ్డది, ఇలా చేస్తే చాలా సమస్యలు వస్తాయి, నువ్వు విచారించడానికి అవేమీ మనుషులు కాదు దెయ్యాలు, పొరపాటు జరిగితే చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అని వెంటనే అక్కడ ఉన్నటువంటి షరీఫ్ కొడుకును చూసి నీ వైఫ్ ఒక ప్రెగ్నెంట్ కదా, నువ్వు తన దగ్గరికి వెళ్ళి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పడంతో షరీఫ్ కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డోరా షరీఫ్ ను చూసి ఎందుకు పిల్లలకి ఎలాంటి సలహాలు ఇస్తావు అని తిడుతూ ఉంటుంది. ఇదే షరీఫ్ మాత్రం ఈ రోజు రాత్రికి ఎలాగైనా ఒక బ్రతికి ఉన్నటువంటి దెయ్యాన్ని పట్టుకోవాలి అని అక్కడ ట్రాప్ ఏర్పాటు చేస్తూ
ఉంటాడు. అలా షరీఫ్ అక్కడ ట్రాప్ ని ఏర్పాటు చేస్తూ ఉండగా తనకి చనిపోయినటువంటి ఆ చర్చ్ ఫాదర్ కనిపిస్తూ ఉంటాడు. దాంతో షరీఫ్ మనకి ఎందుకు ఇలా కనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క బస్సులో ఉన్నటువంటి జాన్ కి తనకి తేనెటీగలు కుడుతున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో షరీఫ్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉండగా జాన్ ఆ షరీఫ్ ను చూసి నాకెందుకో తేనెటీగలు కుడుతున్నట్లుగా అనిపిస్తుంది, అది సరే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. దానికి షరీఫ్ మాట్లాడుతూ నేను ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటాను, నేను ఒక దెయ్యాన్ని పట్టుకోవడం కోసం ఒక ట్రాప్ ని ఏర్పాటు చేశాను, ఇక్కడి నుంచి అయితే నీట్ గా కనిపిస్తుంది కదా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో విక్టర్ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి గొయ్యి తవ్వి అక్కడి నుంచి ఒక సూట్ కేసు తీసి ఆ సూట్ కేసు నుంచి తీసుకుని డైరెక్ట్ గా సారా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మనం ఇద్దరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించాలి, నీకు నేను ఒక కథ చెప్తాను అని కథ చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫాతిమా ఇప్పుడు బయటకు వచ్చి కుళ్ళిపోయిన కూరగాయలన్నీ కూడా ఒక చోట పోసేసి ఉండడంతో వాటిని చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక ముసలావిడ చూసేయడంతో ఫాతిమా భయపడిపోయి అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ముసలావిడ వెంటనే మళ్ళీ తిరిగి ఆ ఫాతిమా దగ్గరికి వెళ్లి నీకు ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అయితే ఫాతిమా మాత్రం చాలా గట్టిగా ఏడుస్తూ నేను గర్భవతిగా ఉన్నాను, నా కడుపులో ఉన్నది దెయ్యమా లేక నా బిడ్డ అనేది నాకేం అర్థం కావడం లేదు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ ముసలం మాత్రం ఫాతిమాను చూసి మాట్లాడుతూ నువ్వేం భయపడకు, నీ కడుపులో ఉన్నది నీ బిడ్డే అని ధైర్యం చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక కాకి వీళ్ళు ఉన్నటువంటి కిటికీ దగ్గరకు వచ్చి అక్కడే పడిపోతుంది. అదే సమయంలో మరో కాకి కూడా ఒక్కసారిగా కిటికీ అద్దాల పగలగొట్టుకుని లోపలికి వచ్చి అక్కడ గోడకు గుద్దుకొని కింద పడిపోయి ఆ కాకి అక్కడ చనిపోతుంది. ఆ ఇంట్లోనే విలియం కూడా నిద్రపోతూ ఉంటాడు. ఈ శబ్దం విని ఒక్కసారిగా లేచి భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత కెన్నీ, జేడీ అలాగే డాక్టర్ క్రిస్టియానా మరి కొంతమందిని అడవులోకి తీసుకుని వెళ్లి అక్కడ ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయి అని వాటన్నిటిని కూడా సేకరించి టౌన్ కి తీసుకురావాలి అనుకుని అక్కడికి వెళ్లి వాటన్నిటిని కూడా సేకరిస్తూ ఉంటారు. అప్పటికే చీకటి పడిపోతూ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడే స్టే చేయాలి అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జేడీకి వాష్రూమ్ కి వెళ్లాల్సి వచ్చి పక్కకి వెళ్లి యూరిన్ పోస్తూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారిగా అక్కడ తనకి రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఒక రాయి కనబడుతూ ఉంటుంది. అదే విధంగా అక్కడ ఒక వ్యక్తి కూడా చనిపోయినట్లుగా అతను చూస్తూ ఉంటాడు. దాంతో తను దగ్గరికి వెళ్లి చూడబోతూ ఉండగా చనిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి కళ్ళు తెరిచి వెంటనే ఇతన్ని కూడా చంపే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. నిజానికి ఇదంతా కూడా జేడీ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో క్రిస్టియన్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. కనుక జేడీ వెంటనే క్రిస్టియన్ అని చూసి నేనైతే ఇక్కడ ఉండలేను, మీరు ఇక్కడే ఉంటే మార్నింగ్ టౌన్ కి రండి, నేను వెళ్ళిపోతాను, లేదంటే చాలా సమస్యలు వస్తాయి అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా క్రిస్టియన్ కూడా తననే ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ట్రాప్ పెట్టి ఉండడంతో ఆ ట్రాప్ లో క్రిస్టియన్ కాలు పడిపోతుంది. దాంతో ఆ ట్రాప్ ని ఎలా ఓపెన్ చేయాలి అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ ట్రాప్ ఓపెన్ అవ్వదు. సరిగ్గా అదే సమయంలో జేడీకి అక్కడ ఒక అస్థిపంజరం కనిపిస్తూ ఉండగా అక్కడ ఒక ఇనప టూల్ ఉంటుంది. దాన్ని తీసుకువచ్చి అతి కష్టం మీద ఆ ట్రాప్ ను ఓపెన్ చేసి క్రిస్టియానా కాల్ని ట్రాప్ లో నుంచి బయటికి తీసేస్తాడు. ఆ సమయంలో క్రిస్టియానా నడవలేకపోతూ ఉండడంతో ఈ రోజు రాత్రికి ఇక్కడే స్టే చేద్దామని అందరూ కూడా డిసైడ్ అయ్యి అక్కడే స్టే చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇప్పుడు రియల్ లైఫ్ లో ఉన్నటువంటి ఆ తబితాకి విక్టర్ ఫాదర్ సహాయం చేయడం కోసం డిసైడ్ అవుతాడు. తబిత మాట్లాడుతూ మనం ఇక్కడి నుంచి తిరిగి టౌన్ లోకి వెళ్ళాలి అంటే మనకి ఏదైనా ఒక క్లూ కావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బయట బాటిల్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. తను వెంటనే బయటికి రాగా అక్కడ ఉన్నటువంటి చెట్టుకి చాలా బాటిల్స్ కట్టి ఉంటారు. దాన్ని చూసినటువంటి తబిత వెంటనే ఆ చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ ఈ చెట్టుకి ఎక్కడైనా త్వర ఉందని వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే అడవుల్లో కూడా ఇలాంటి చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టు త్వరలోకి వెళితే డైరెక్ట్ గా మనం అక్కడికి వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న విక్టర్ ఫాదర్ వెంటనే తబితాని చూసి 30 సంవత్సరాల క్రితం నేను మా ఆవిడ ఒక పార్కులోకి వెళ్ళాం, అక్కడ చెట్టుకి ఇలాగే బాటిల్స్ ని వేలాడదీసి ఉన్నారు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు అప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచే మా ఆవిడ విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది, ఆ చెట్టు జ్ఞాపకార్థమే నేను అలాంటి చెట్టుని తీసుకుని వచ్చి సేమ్ అదే విధంగా ఇక్కడ డెకరేషన్ చేశానని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు ఉన్న తబిత వెంటనే విక్టర్ ఫాదర్ ని చూసి మాట్లాడుతూ మీరు 30 సంవత్సరాల క్రితం పార్క్ లో ఒక చెట్టును చూశానని చెప్పారు కదా, ఖచ్చితంగా ఆ పార్క్ లో ఉన్నటువంటి చెట్టుకి త్వర ఉంటుంది, వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి అని కారులో అక్కడికి వెళ్తూ ఉంటారు. సడన్ గా ఆ సమయంలో కారులో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ సాంగ్ విన్నటువంటి ఆ విక్టర్ ఫాదర్ మాట్లాడుతూ ఈ సాంగ్ అంటే నా భార్యకి చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి తబిత ఆశ్చర్యపోతూ ఈ సాంగ్ అంటే నాకు నా భర్తకి ఇద్దరికి కూడా ఇష్టం అని చెప్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆ కారు యొక్క డాష్ బోర్డ్ లో ఒక బ్రేస్లెట్ ని కూడా చూస్తుంది. అలాంటి బ్రేస్లెట్ ని తబిత ఇంతకు ముందు ఒక స్టోర్ లో చూసి ఉంటుంది కదా, అలాంటి బ్రేస్లెట్ అక్కడ ఉంటుంది. అది చూసినటువంటి తబిత అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాప్ లో ఇరుక్కోబోతున్నామా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు, అలా ఏం జరగదు అనే ధైర్యంగా అట్ట వెళుతూ ఉండగా సడన్ గా ఒక వ్యాన్ వచ్చి వీళ్ళకి యాక్సిడెంట్ చేస్తుంది. ఆ సమయంలో వీళ్ళిద్దరికి కూడా చిన్న గాయాలు అవ్వడంతో వెంటనే అంబులెన్స్ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని కూడా ఎక్కించుకుని వెళుతూ ఉంటుంది.
అలా వెళ్తున్నటువంటి అంబులెన్స్ సడన్ గా ఒక ప్లేస్ లో ఆగుతుంది. ఏమైంది అని బయటికి చూడగా రోడ్డుకి అడ్డంగా ఒక చెట్టు పడిపోయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి తబిత అంటే తిరిగి మళ్ళీ మనం ఆ టౌన్ లోకి వెళుతున్నామా ఏమిటి అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో పోలీస్ ఆఫీసర్, డాక్టర్, నర్స్ అందరూ కూడా కిందకి దిగి చూస్తూ ఉండగా అక్కడ కాకులు చాలా వచ్చి అక్కడ అరుస్తూ ఉంటాయి. దాంతో వాళ్ళందరూ కూడా తిరిగి అక్కడి నుంచి వెళుతూ ఉండగా లోపల ఉన్న తబిత మాత్రం దయచేసి మీరు తిరిగి వెళ్ళకండి, తిరిగి వెళితే మీరు అందరూ కూడా టౌన్ లోకి వెళ్ళిపోతారు, చాలా సమస్యలు వస్తాయి అని చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు ఆ మాటలు వినకుండా తిరిగి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. కట్ చేస్తే టౌన్ లో ఉన్నటువంటి చేతన్ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇంట్లో ఫోన్ మోగడంతో వెంటనే వెళ్లి తను ఫోన్ పికప్ చేయగా ఆ ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి మీ అమ్మ తబిత అంబులెన్స్ లో ఇరుక్కుని పోయింది, వెళ్లి కాపాడండి అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో జేమ్స్ అక్కడికి వచ్చి మీకు ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ ఎత్తొద్దు అని వెంటనే ఆ ఫోన్ ని పగలగొట్టేస్తాడు. చేతన్ వెంటనే తన ఫాదర్ అయినటువంటి జేమ్స్ ని చూసి మాట్లాడుతూ మా అమ్మ అంబులెన్స్ లో ఇరుక్కుని ఉందంట, తనని కాపాడమని ఎవరై వ్యక్తి చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు. మరో పక్క అంబులెన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తిని చూసినటువంటి తబిత మాత్రం మీరు ఆ సిటీ లోపలికి వెళితే మీరు ఎంత ప్రయత్నించా బయటికి రాలేరు, మీరు ఎంత ప్రయత్నించినా తిరిగి మళ్ళీ అక్కడికే వెళుతూ ఉంటారు, దయచేసి ముందుకు వెళ్ళకండి, తిరిగి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ ఆ మాటలను మాత్రం అంబులెన్స్ డ్రైవర్ వినకుండా ముందుకు వెళుతూ ఉంటాడు. మరో పక్క బస్సులో ఉన్నటువంటి జాన్ మరియు షరీఫ్ ఇద్దరు కూడా అంబులెన్స్ టౌన్ లోపలికి వెళుతూ ఉండగా దాన్ని గమనిస్తూ ఉంటారు. మరో పక్క చేతన్, జూలీ మరియు జేమ్స్ కూడా సిటీ లోపలికి వస్తున్నటువంటి అంబులెన్స్ ను చూస్తూ ఉంటారు. మరో పక్క తబిత చెప్తున్నప్పటికీ అంబులెన్స్ డ్రైవర్ వినకుండా ముందుకు వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక అమ్మాయి పడిపోయి ఉన్నట్లుగా వాళ్ళకి కనిపిస్తుంది. దాంతో వాళ్ళు వెంటనే ఆ అమ్మాయిని కాపాడాలి అని అంబులెన్స్ ని అక్కడ ఆపగా తబిత మాత్రం వాళ్ళని చూసి ప్లీజ్ దిగొద్దు, అది అమ్మాయి కాదు, తను దెయ్యమై ఉంటుంది అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు మాత్రం తబిత మాటల్ని పట్టించుకోకుండా తబిత చాలా గట్టిగా అరుస్తుంది అని తబిత చేతులకి బేడీలు వేసి వెంటనే ఆ అంబులెన్స్ దిగి ఆ అమ్మాయిని కాపాడడం కోసం వెళతారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి ఒక్కసారిగా దెయ్యంలాగా మారి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని చాలా తీవ్రంగా చంపేస్తుంది. అది చూసినటువంటి పోలీస్ ఆఫీసర్ తన ప్రాణాలని కాపాడుకోవడానికి భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. మరోపక్క అంబులెన్స్ లో ఉన్నటువంటి తబిత ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ చేతులకి బేడీలు వేసేసి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో జేమ్స్ అక్కడికి వచ్చి డోర్ ఓపెన్ చేసి ఆ తబితని కాపాడాలి అనుకుంటూ ఉంటాడు. కానీ తబిత చేతులకి బేడీలు వేసేసి ఉండడంతో సరిగ్గా అదే సమయంలో షరీఫ్ మరియు జాన్లు కూడా ఇద్దరు అక్కడికి వచ్చి తబితకి బేడీలు వేసి ఉండగా చూసినటువంటి జాన్ మాత్రం వీటిని తీయాలి అంటే నా బస్సులో ఒక టూల్ కిట్ ఉంది, దాన్ని వెంటనే తీసుకుని వస్తాను అని చెప్పి బస్సు దగ్గరికి పరిగెట్టుకుని వెళుతూ ఉంటాడు. మరోపక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెడుతున్నటువంటి పోలీస్ ఆఫీసర్ వెంటనే ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక మహిళ కూర్చుని ఉంటుంది. తనను కూడా దెయ్యమే అనుకున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ తనని షూట్ చేయడంతో ఆ మహిళకి చాలా గాయాలవుతాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మహిళకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. మరోపక్క టూల్ బాక్స్ ని తీసుకుని వస్తున్నటువంటి ఆ జాన్ ని దెయ్యాలు రౌండ్ అప్ చేస్తాయి. దాంతో తను ఇక్కడి నుంచి మనం బయటపడాలంటే ఒకటే మార్గం, అది మనం బస్సులోకి వెళ్ళిపోవాలి అని వెంటనే అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా సడన్ గా మళ్ళీ తనకి తేనెటీగలు కుడుతున్నట్లుగా అనిపించి సడన్ గా కింద పడిపోతాడు. దెయ్యాలన్నీ కూడా అక్కడికి వస్తూ ఉంటాయి. దాంతో జాన్ ఇక ఈ దెయ్యాలు మనల్ని చంపేస్తాయేమో అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క షరీఫ్ ఈ అంబులెన్స్ ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని ఆ అంబులెన్స్ అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్లాలని ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. అయితే కీస్ మాత్రం బయట ఉన్నటువంటి దెయ్యం దగ్గర ఉంటాయి. ఆ దెయ్యం ఆ కీస్ ని పట్టుకుని నవ్వుతూ ఆ దెయ్యం నవ్వుకుంటూ షరీఫ్ దగ్గరికి వచ్చి ఆ కీస్ ఇచ్చి నువ్వు ఎంతమందిని కాపాడగలవో కాపాడుకో అని చెప్పి కీస్ ఇచ్చి వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. దాంతో షరీఫ్ వెంటనే వేగంగా అంబులెన్స్ ని తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. మరోపక్క పారిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా ఆశ్రమం దగ్గరికి వచ్చి అనవసరంగా మనం ఒక మహిళను షూట్ చేసామని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో విలియం కి తనని ఇంతకు ముందు చంపాలని చూసినటువంటి ఆ దెయ్యం ముందుకు వస్తూ దయచేసి ఆ అమ్మాయిని కాపాడు అని చెప్తూ ఉంటుంది. మరోపక్క అడవిలో ఉన్నటువంటి డాక్టర్ క్రిస్టియానా కాలికి దెబ్బ తగిలి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక ఇంట్లో కూర్చుని చాలా భయపడుతూ ఉంటారు. అదే సమయంలో సారాన్ని విక్టర్ తీసుకుని వచ్చి ఉంటాడు కదా, ఒక కథ చెప్తాను అని ఒక టెంట్ లాంటిది వేసి ఒక గొయ్యి తీసి అందులో నుంచి తీసినటువంటి సూట్ కేసు ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో చాలా వస్తువులు ఉంటాయి, అది ఏమిటి అని సారా అడుగుతుంది. దానికి తన సమాధానం చెప్తూ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఈ టౌన్లో ఉన్న వాళ్ళవే, ఒకరోజు మా అమ్మ నన్ను బంకర్లో వదిలేసి వెళ్ళిపోయింది, మా అమ్మతో పాటు మా చెల్లి కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. మరుసటి రోజు ఉదయం నేను ఆ బంకర్లో నుంచి పైకి వచ్చి చూశాను, అప్పుడు అందరూ కూడా చనిపోయి ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళ వస్తువులన్నిటి కూడా నేను సేకరించి ఈ సూట్ కేసులో పెట్టి నేను పాతి పెట్టాను. ఇదంతా కూడా వైట్ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఆ అబ్బాయి చూశాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాట విన్న సారా వీళ్ళందరినీ కూడా ఎవరు చంపి ఉంటారని అడుగుతూ ఉంటుంది.
దానికి అతను సమాధానం చెప్తూ ఆ క్రిస్టోఫరే చంపి ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. ఆ క్రిస్టోఫర్ పక్కన ఎప్పుడూ కూడా ఒక బొమ్మ లాంటిది ఉంటుంది. అతనికి ఆ బొమ్మ మీద ఎప్పుడైతే కోపం వస్తుందో ఆ కోపం మనుషుల మీద చూపిస్తూ ఉంటాడు. బహుశా అతడే వీళ్ళందరినీ కూడా చంపి ఉంటాడు అని చాలా సందేహంగా చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఆశ్రమంలో ఆ పోలీస్ ఆఫీసర్ షూట్ చేయగా గాయపడినటువంటి ఆ మహిళ చనిపోతుంది. ఆమె డెడ్ బాడీని ఒక చోటకి తీసుకుని వచ్చి పెట్టి ఉండగా అది చూసినటువంటి ఫాతిమా వెంటనే అక్కడికి వెళ్లి ఆమె రక్తాన్ని తీసుకుని టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి షరీఫ్ మరియు డోరా ఇద్దరూ కూడా అక్కడే ఉన్నటువంటి జాన్ ని చూసి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే అతన్ని మనం కాపాడలేకపోయామని చాలా బాధపడి చూస్తూ ఉంటారు. కానీ ఆ దెయ్యాలు ఎందుకు జాన్ ని చంపకుండా వదిలిపెట్టేశాయి, ఏదైతే అది అయింది అని. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఏదైతే అది అయింది అని అందరూ కూడా బయటకు వచ్చి ఒక్కసారిగా జాన్ ని లోపలికి తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు జాన్ కోపంగా నువ్వెందుకు నన్ను రక్షించలేదు, ఎందుకు నన్ను వదిలేసి పెట్టి వెళ్లిపోయావు అని కోపంతో అరుస్తూ ఉంటాడు. మరోపక్క అడవులో ఉన్నటువంటి డాక్టర్ క్రిస్టియానా మరియు జేడీ అందరూ కూడా టౌన్ లోకి వచ్చేస్తారు. అప్పుడు షరీఫ్ వచ్చి తబిత తిరిగి మళ్ళీ టౌన్ లోకి వచ్చేసింది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న జేడీ వెంటనే పరిగెట్టుకుంటూ తబిత దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతూ నువ్వు అన్ని విషయాలు నా దగ్గర చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, తిరిగి మళ్ళీ ఇక్కడికి ఎలా రాగలిగావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దానికి తబిత సమాధానం చెప్తూ నీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను, షరీఫ్ ఇప్పుడు ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు కదా, అక్కడికి వెళ్దాం పదా అని చెప్తూ ఉంటుంది. అదే సమయంలో విక్టర్ యొక్క ఫాదర్ని కూడా ఆశ్రమంలోకి డోరా ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. అంటే తబిత ఉన్నటువంటి అంబులెన్స్లోనే అతను కూడా ఎక్కించి ఉంటారు. ఆ విధంగా విక్టర్ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. డోరా తనని లోపలికి తీసుకుని వెళ్తూ విక్టర్ ఉన్నటువంటి రూమ్ని కూడా చూపిస్తూ ఉంటుంది. అప్పుడే మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా తబితాని చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా తబిత చాలా ప్రశాంతంగా సమాధానం చెప్తూ నేను మొదటగా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాను, ఆ చెట్టుకి చాలా బాటిల్ని వేలాడదీసి ఉన్నారు, ఆ చెట్టు త్వరలో నుంచి నేను డైరెక్ట్ గా ఒక లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడి నుంచి కింద పడిపోయాను, ఆ తర్వాత నేను రియల్ లైఫ్ అదే బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయాను, తిరిగి యాక్సిడెంట్ అయ్యి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేలా జరిగింది అని అంటూ ఉంటుంది. అయితే ఈ విషయాలు విన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా తబిత మీద చాలా కోప్పడుతూ ఇంత మంచి ఛాన్స్ దొరికింది, నువ్వు చాలా మందిని ఇక్కడికి తీసుకురావాల్సింది, అందరినీ కూడా రక్షించాల్సింది, చాలా పెద్ద తప్పు చేశావని కోపంగా అరుస్తూ ఉంటారు. అప్పుడు తబిత మళ్ళీ మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ చెట్టు త్వరలో దూకితే లైట్ హౌస్ దగ్గరికి వెళ్తామా లేదా అన్నది డౌట్ గా ఉంది, అందుకే నేను తిరిగి మళ్ళీ ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాను అని ఆ జేమ్స్ దగ్గర అడుగుతూ ఉంటుంది. జేమ్స్ మాత్రం తబితని అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోడు. తబిత ఆ జేమ్స్ ని చూసి నేను ఆ చెట్టు లోపలికి వెళ్తానని చెప్పడం లేదు, చెట్టు దగ్గరికి వెళ్ళి మరొక మార్గం ఏదైనా ఉందేమో చూడాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ నేను కూడా మీతో కలిసి పని చేయాలనుకుంటున్నాను అంటూ ఉంటుంది. దాంతో షరీఫ్ చాలా కోపంగా నువ్వు నీ తొందరపాటు వల్ల ఒక అమాయకమైనటువంటి మహిళని షూట్ చేసి చంపేశావని కోపంగా తిడుతూ ఉంటాడు. మరోపక్క విక్టర్ ఫాదర్ ని విక్టర్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లడంతో ఇన్ని సంవత్సరాల తర్వాత విక్టర్ తన ఫాదర్ ని చూడడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా ఎమోషనల్ గా గట్టిగా కౌగులించుకుంటారు. మరోపక్క జేడీ మరియు తబిత ఇద్దరూ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉన్న సమయంలో తబిత మాట్లాడుతూ నేను ఈ చెట్టు త్వరలో నుంచి వెళ్ళగా డైరెక్ట్ గా నేను లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయాను, నాలాగే ఇప్పుడు ఎవరైనా ఇందులోకి వెళితే ఖచ్చితంగా అక్కడికే వెళతారా లేదా అనేది సందేహంగా ఉంది, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ టౌన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నేను ఈ చెట్టు త్వరలో నుంచి వెళతాను, నేను నేరుగా లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయట ప్రపంచానికి వెళ్ళిపోయి చాలా మందిని ఇక్కడికి తీసుకువచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తాను అని వెంటనే ఆ త్వరలోకి వెళ్ళిపోతాడు. అయితే త్వరలోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి మాత్రం లైట్ హౌస్ దగ్గరికి వెళ్లకుండా నేరుగా టౌన్ లో ఉన్నటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ లో ఉన్నటువంటి గోడలోకి వచ్చి అతుక్కుని ఉంటాడు. అంటే ఆ త్వరలో వెళ్ళిన ప్రతి ఒక్కరిలో కూడా లైట్ హౌస్ దగ్గరికి వెళ్లరు, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గానికి వెళతారు అన్నట్లుగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. అదే విధంగా అక్కడ గోడకి ఇరుక్కుని పోయి ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఊపిరాడకుండా అక్కడికక్కడే చనిపోతాడు. ఆ రోజు రాత్రి అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు, కానీ తబిత మాత్రం నిద్రపోకుండా కిటికీ వైపునే చూస్తూ ఉంటుంది. జేమ్స్ అది గమనించి ఎందుకు నువ్వు ఇంకా నిద్రపోలేదు, ఎందుకు కిటికీ వైపునే చూస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఒకరినొకరు అరుచుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చేతన్ మాట్లాడుతున్నప్పుడు పైన ఏదో శబ్దం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో తబిత వెంటనే పైకి పరిగెట్టుకుంటూ వెళ్ళగా అక్కడ చాలా మంది పిల్లలు తన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు చూడడానికి చాలా భయంకరంగా ఉంటారు. అలా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండడంతో ఆ తబిత కూడా భయపడిపోయి ఒక చోట కూర్చుని ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అమ్మ అని గట్టిగా పిలవడంతో ఆ రూపాలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోతాయి. కట్ చేస్తే మరో పక్క స్విమ్మింగ్ పూల్లో ఆ వ్యక్తి చనిపోయాడు కదా, దాన్ని మొత్తం
కూడా డోరా క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో కెన్నీ అక్కడికి వచ్చి మాట్లాడుతూ, మా అమ్మ చనిపోయింది, నేను ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నాను, కాబట్టి నేను కూడా నీ ఆశ్రమంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారు కదా, అప్పుడైనా నేను అమ్మను కొంచెం మర్చిపోతాను అని అంటూ ఉంటాడు. దానికి ఆ డోరా కూడా నువ్వు ఎప్పుడైనా సరే ఆశ్రమానికి రావచ్చు అని తనకు ఆహ్వానం పలుకుతుంది. మరోపక్క జేడీ ఒక ఇంట్లో ఉండగా షరీఫ్ అక్కడికి వచ్చి అక్కడ బాటిల్ ట్రీని డ్రాయింగ్ వేసి ఉండడంతో అది చూసినటువంటి షరీఫ్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ జేడీని చూసి మాట్లాడుతూ, నేను సారా అడవులోకి వెళ్ళినప్పుడు ఇలాంటి బాటిల్ ట్రీనే చూసాం, మేము ఆ బాటిల్ ట్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు దూరంగా లైట్ హౌస్ కూడా కనిపించింది, కానీ నువ్వు ఇక్కడ డ్రా చేస్తున్నటువంటి ఈ బాటిల్ ట్రీ మేము చూసినటువంటి బాటిల్ ట్రీ రెండు వేరువేరుగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జేడీ, అయితే 2 బాటిల్ ట్రీస్ ఉన్నాయా, ఆ రెండో బాటిల్ ట్రీ ఎక్కడ ఉందో వెతకాలి అని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేతన్తో పాటు తబితా కూడా జేడీ దగ్గరికి వస్తుంది. అప్పుడు జేడీ ఒక విషయం చెప్తూ, 2 బాటిల్ ట్రీస్ ఉన్నాయి, ఒక బాటిల్ ట్రీలో మనకు అర్థమయ్యే నెంబర్స్ రాసి ఉన్నారు, కానీ వేరే ఒక బాటిల్ ట్రీలో విచిత్రమైన భాష వేరే నెంబర్లు కూడా రాసి ఉన్నారు, అవేమో కూడా నాకు అర్థం కావడం లేదు, ఆ భాష గురించి ఆ నెంబర్ల గురించి మనం తెలుసుకుంటే మనం ఇక్కడి నుంచి వెళ్లే మార్గం ఏదైనా కనుక్కున్న వాళ్ళం అవుతాము అని అంటూ ఉంటాడు. అదేవిధంగా తబితాతో పాటు నేను అడవులకు వెళ్ళిన సమయంలో అక్కడ ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి రాయిని కూడా చూశాను అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి తబితాకి ఒక విషయం గుర్తొచ్చి తను మాట్లాడడం మొదలు పెడుతుంది. నాకెప్పుడూ కూడా చిన్నప్పుడు ఒక కల వస్తూ ఉండేది, అదేమిటి అంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు రెడ్ కలర్లో ఉన్నటువంటి 3 రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నట్లు, నన్ను అవి పిలుస్తున్నట్లుగా నాకు కల వచ్చేది అని చెప్తూ ఉంటుంది. మరోపక్క విక్టర్ మరియు విక్టర్ ఫాదర్ ఇద్దరు కూడా ఒక గదిలో ఉన్న సమయంలో విక్టర్ తన ఫాదర్ చెప్పకుండా ఎక్కడికో సీక్రెట్ గా వెళుతూ ఉంటాడు. అది గమనించినటువంటి విక్టర్ ఫాదర్ వెంటనే విక్టర్ ని చూసి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. విక్టర్ వెంటనే తన ఫాదర్ ని చూసి, నానా నేను ఒక డేంజరస్ ప్లేస్ దగ్గరికి వెళుతున్నాను, మీరు ఇక్కడే ఉండండి అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు ఉన్న విక్టర్ ఫాదర్ మాత్రం, నేను ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను, ఇక మీద మాత్రం నీకు దూరంగా ఉండాలనుకోవడం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కూడా నీతో పాటే వస్తాను అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా గృహ దగ్గరికి వెళ్తారు. ఆ గృహలోనే విక్టర్ క్రిస్టోఫర్ యొక్క బొమ్మను చూసి ఉంటాడు కాబట్టి ఆ బొమ్మను తీసుకుని రావాలి అని విక్టర్ అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా గృహలోకి వెళ్లే సమయంలో విక్టర్ తన ఫాదర్ ని చూసి, నాన్న గృహలోకి వెళ్లే సమయంలో మీరు అరవకండి, ఆ గృహలో దెయ్యాలు నిద్రపోతూ ఉంటాయి అని చెప్పడంతో ఇద్దరు కూడా సైలెంట్ గా టార్చ్ లైట్ వేసుకుని ఆ గృహలో వెళుతూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత విక్టర్ కి అక్కడ క్రిస్టోఫర్ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో విక్టర్ ఫాదర్ కి అక్కడ ఒక క్లాత్ కనిపిస్తుంది. దాన్ని చూసి తను ఆశ్చర్యపోతూ, నా భార్య క్లాత్ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా చాలా గట్టిగా అరుస్తాడు. దాంతో దెయ్యాలు నిద్రలేయడం జరుగుతుంది. అది గమనించినటువంటి విక్టర్ మరియు విక్టర్ ఫాదర్ ఇద్దరు కూడా వెంటనే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా వేగంగా గృహలో నుంచి బయటకు వచ్చేసి అక్కడే ఉన్నటువంటి కంటైనర్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. నిజానికి ఈ విక్టర్ కి చాలా జ్ఞాపక శక్తి తగ్గిపోయి ఉంటుంది. ఏదైనా బొమ్మను చూస్తే గానీ ఆ విషయం తనకు గుర్తుకు రాకుండా ఉంటుంది. ప్రజెంట్ కూడా అందుకోసమే కిందకి ఆ బొమ్మ కోసం వెళ్ళి ఉంటాడు. మరోపక్క కెన్నీ ఆ షరీఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, వాళ్ళు వచ్చినటువంటి అంబులెన్స్ నేను బాగా చెక్ చేశాను, చాలా క్లీన్ గా ఉంది, అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది, అల్ట్రాసోనిక్ టెక్నాలజీ కూడా ఉంది, కాబట్టి ఫాతిమా యొక్క కడుపులో ఉన్న బిడ్డ మనం ఏమిటి అని తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న షరీఫ్ కూడా కెన్నీని చూసి, చాలా థ్యాంక్స్, మంచి విషయం చెప్పావు అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే షరీఫ్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నటువంటి జాన్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ జాన్ మాత్రం మొహం తిప్పుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ క్రిస్టియన్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ, మీరేం ఫీల్ అవ్వకండి, తనకు బాగానే నయం అవుతుంది అని అంటూ ఉంటుంది. మరోపక్క షరీఫ్ కొడుకు దగ్గరికి తన వైఫ్ అయినటువంటి ఫాతిమా వచ్చి మాట్లాడుతూ, నేను కుళ్ళిపోయినటువంటి కూరగాయల్ని చాలా ఇష్టంగా తింటున్నాను, అదేవిధంగా బ్లడ్ని కూడా నేను రుచి చూశాను, నాకేదో ఒక రకంగా అనిపిస్తుంది, నా కడుపులో పెరుగుతున్నది నిజమైన బిడ్డ లేక దయ్యమా అని నాకు చాలా సందేహంగా ఉంది అని అక్కడ చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ మాట ఉన్నటువంటి షరీఫ్ కొడుకు వెంటనే ఇదే విషయాన్ని తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు. దానికి షరీఫ్ వెంటనే ఒక నిమిషం ఆలోచించి వెంటనే తన కొడుకును చూసి మాట్లాడుతూ, మన దగ్గర ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి అంబులెన్స్ ఉంది, దాని ద్వారా కడుపులో ఉన్నది బిడ్డ లేకపోతే దెయ్యం అని తెలుసుకోవచ్చు, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామని అంటూ ఉంటాడు. మరోపక్క విలియం ఒక ఇన్స్టెంట్ కెమెరాని కనిపెట్టి దాని సహాయంతో అక్కడ ఉన్న వాళ్ళందరి ఫొటోస్ని కూడా తీస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆశ్రమంలో నుంచి ఫాతిమా కిందకి వస్తూ ఉండగా ఫాతిమా ఫోటోని కూడా తీస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫాతిమాని వెంటనే అంబులెన్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ స్కాన్ చేయించగా తన కడుపులో ఉన్నది బిడ్డ కాదు, అసలు తన కడుపులో ఏమీ లేదు అని తెలుస్తుంది. అది చూసినటువంటి అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు.
మరోపక్క విలియం తను తీసినటువంటి ఇన్స్టెంట్ కెమెరా ద్వారా తీసినటువంటి ఫొటోస్ అన్నిటిని కూడా దారం మీద పెడుతూ ఉంటాడు. అప్పుడే విలియంకి తను ఇంతకు ముందు ఫాతిమా ఫోటోని తీశాడు కదా, ఆ ఫోటోని చెక్ చేయగా ఆ ఫోటోలో ఫాతిమా వెనకాల ఇంతకు ముందు విలియంని చంపడానికి తిరుగుతూ ఉన్నటువంటి దెయ్యం రూపం అక్కడ కనబడుతూ ఉంటుంది. అది ఒక్కసారిగా అతని పక్కన వచ్చి నిలబడి మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షించగలను, కాబట్టి నువ్వు నన్ను రక్షించు అని తన చెవి దగ్గర చెప్తూ ఉంటుంది. మరోపక్క స్కాన్ చేసిన తర్వాత ఫాతిమా యొక్క కడుపులో ఎటువంటి బిడ్డ లేదు అని చెప్పడంతో ఫాతిమా ఏడుస్తూ తిరిగి మళ్ళీ ఆశ్రమంలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. అలా ఆశ్రమంలోకి వెళ్ళిపోయినటువంటి ఫాతిమా తన రూమ్ లోకి వెళ్లి వామిటింగ్ చేసుకుంటూ ఉండగా తన కడుపులో ఏదో రియాక్షన్ జరుగుతున్నట్లుగా, ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి కడుపు ఒక్కసారిగా కరిగిపోయినట్లుగా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ వెంటనే తన గట్టిగా అరుస్తూ నాకు కడుపులో నొప్పిగా ఉంది అరుస్తూ ఉంటుంది. అది చూసినటువంటి షరీఫ్ కొడుకు వెంటనే ఫాతిమాకి నొప్పి ఉంది, ఆ నొప్పిని తగ్గించాలి అని టాబ్లెట్స్ కోసం డాక్టర్ క్రిస్టియానా దగ్గరికి వెళ్లి అడుగుతూ ఉంటాడు. దానికి ఆ క్రిస్టియానా మాట్లాడుతూ ఆ పెయిన్ కి టాబ్లెట్స్ ఇవ్వడం కుదరదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ వచ్చినటువంటి షరీఫ్ కూడా తన కొడుకుని చూస్తూ ఇలాంటి సమయంలో అలాంటి డ్రగ్స్ ఇవ్వడం మంచిది కాదు, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటాడు. విషయం అర్థం చేసుకున్నటువంటి షరీఫ్ కూడా టాబ్లెట్స్ తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క ఫాతిమా అక్కడి నుంచి బయటికి రాగా తన మనసు మాత్రం కుళ్ళిపోయినటువంటి కూరగాయలు తినమని చెప్తూ ఉంటుంది. కానీ ఫాతిమా మాత్రం తినకూడదు అని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వయసు అయిపోయినటువంటి ఒక అవ్వ వచ్చి మాట్లాడుతూ నువ్వు ఆ కూరగాయల్ని తినొద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడే కంట్రోల్ తప్పినటువంటి ఫాతిమా అక్కడున్నటువంటి ఒక కత్తి తీసుకుని వెళ్లి ఆ బామ్మను పొడిచి అక్కడికక్కడే చంపేస్తుంది. సరిగ్గా అదే సమయంలో షరీఫ్ యొక్క కొడుకు కూడా అక్కడికి వచ్చి ఇదంతా చూసి ఆశ్చర్యపోతూ విషయం మొత్తం కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు. మరోపక్క షరీఫ్ తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తన ఆఫీస్ లోకి తన లేని సమయంలో ఎవరో వచ్చి మొత్తం వెతికి వెళ్ళినట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి షరీఫ్ ని చూసి నా గన్ను నీ దగ్గర పెట్టుకుని ఉన్నావు కదా, ఆ గన్ను నాకు తిరిగి ఇచ్చేయి, ఆ గన్ను నా దగ్గర ఉంటేనే నాకు సేఫ్టీగా ఉన్నట్లుగా ఉంటుంది అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాట ఉన్నటువంటి షరీఫ్ మాత్రం నువ్వు ఇక్కడికి వచ్చిన మొదటి రోజే ఒక మహిళను షూట్ చేసి చంపేశావు, ఇప్పుడు నీకు ఆ గన్ ఇస్తే రాత్రి సమయంలో దెయ్యాలను చూసి మమ్మల్ని కూడా షూట్ చేసే ప్రమాదం ఉంది, నీకు గన్ ఇవ్వను అని అంటూ ఉంటాడు. అయితే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ మాత్రం షరీఫ్ని చూసి అప్పుడంటే నాకు ఇక్కడ పరిస్థితులు తెలియదు కాబట్టి ఆ విధంగా షూట్ చేశాను, ఇప్పుడు ఇక్కడ పరిస్థితులన్నీ నాకు తెలిసాయి కదా, ఆ విధంగా ఏమీ షూట్ చేయను, నా గన్ను నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. దాంతో షరీఫ్ వెంటనే తను దాచిపెట్టి ఉన్నటువంటి ఆ గన్నుని తీసి ఆ గన్ లో ఉన్నటువంటి బుల్లెట్స్ మాత్రం పక్కకు తీసేసి గన్ను మాత్రం తనకి ఇచ్చేస్తాడు. ఆ గన్ లో ఉన్నటువంటి బుల్లెట్స్ మాత్రం షరీఫ్ తన దగ్గరే పెట్టుకుంటాడు. మరోపక్క విక్టర్ తన లోయల నుంచి తీసుకొచ్చినటువంటి బొమ్మను ఒక కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఆ బొమ్మ పేరు జాస్పీర్. ఆ బొమ్మకు ఒక పవర్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ టౌన్ లో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆ బొమ్మకు తెలుస్తూ ఉంటాయి, కాబట్టి ఆ బొమ్మ మనతో మాట్లాడుతుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో విక్టర్ యొక్క తండ్రి అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, నువ్వు నిద్రపోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడు కోపం తెచ్చుకున్నటువంటి విక్టర్ మాత్రం ఇక్కడే ఉంటే నాన్న ఏదో విధంగా మాట్లాడుతూనే ఉంటాడు అని వెంటనే ఆ బొమ్మను తీసుకుని సారా దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు జాన్ అనే వ్యక్తి ట్రీట్మెంట్ చేయించుకొని బయటికి వస్తూ ఉంటాడు. అతని నోటి దగ్గర మాత్రం ఒక పెద్ద గాయం అయి ఉంటుంది. అదే సమయంలో జాన్ దగ్గరికి జూలీ వచ్చి మాట్లాడుతూ నాకు ఇక్కడే ఉంటే చాలా బోరు కొడుతుంది, మనం బయటికి వెళ్దామని అడుగుతుంది. దాంతో ఇద్దరు కూడా కారు తీసుకుని వెళుతూ ఉండగా అలా వెళ్లే సమయంలో ఒక్కసారిగా కారులో వెళుతున్నటువంటి ఆ జాన్కి తేనెటీగలు కుడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో కారుని వెంటనే పక్కగా ఆపి కిందగా దిగి కింద పడుకుని దొర్లుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ఫీలింగ్ తగ్గిపోయిన తర్వాత ఇద్దరు కూడా అడవుల్లోకి వెళ్లి ఒక ప్లేస్ లో ఆగుతారు. అంటే వాళ్ళు నిజానికి ఒక బావి లాంటి ప్రదేశానికి వెళ్లి ఉంటారు. అంటే ఇంతకు ముందు షరీఫ్ ఒక బావిలోకి వెళ్లిపోయాడు కదా, సేమ్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి ఉంటారు. అలా అక్కడికి వెళ్ళిన ఇద్దరు కూడా అక్కడ తిరుగుతూ ఉండగా మనం ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే జూలీ దీని గురించి మనం తెలుసుకోవాలి అని కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది. అయితే ఆ జాన్ మాత్రం ఇక్కడే ఉంటే చాలా సమస్యలు వస్తాయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా అని చెప్పి తనను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క జేమ్స్ అడవుకు వచ్చి ఆ కూరగాయలు మొత్తం కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. మరోపక్క జేడీ, చేతన్ మరియు తబిత ముగ్గురు కూడా జేడీకి ఇంతకు ముందు అడవిలో ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి రాయిలు కనిపించాయి కదా, ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ నిజంగానే 3 రెడ్ కలర్లో ఉన్నటువంటి రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని చూసినటువంటి తబితకి ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. నేను చిన్నప్పుడే ఇక్కడికి వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. పక్కనే ఉన్న జేడీ మాట్లాడుతూ నువ్వు కావాలని ఇక్కడికి రాలేదు, ఎవరో నన్ను ఇక్కడికి రప్పించే విధంగా చేసినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటాడు. మరోపక్క విలియం దగ్గర ఉన్నటువంటి కెమెరా ఒక్కసారిగా ఆన్ అయ్యి ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటో కూడా బయటకు వస్తుంది.
అదేమిటి అంటే ఒక బంకర్ ఫోటో అయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి విలియం ఎందుకు ఆటోమేటిక్గా కెమెరా ఆన్ అయ్యి ఈ ఫోటో బయటకు వచ్చింది అంటే దెయ్యం అక్కడికి వెళ్ళమని చెప్తున్నట్లుగా ఉంది అని వెంటనే ఆ బంకర్ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి చూడగా అక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఏమీ లేకపోవడంతో తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక తలుపు దగ్గర శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేయగా అది ఒక సీక్రెట్ గదిలాగా ఉంటుంది. విలియం కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళగా అక్కడ ఒక బెడ్ ఉంటుంది. అలాగే బెడ్ పక్కన ఒక డెడ్ బాడీ, ఆ డెడ్ బాడీ పక్కన ఎప్పుడు విలియంకి కనిపిస్తూ ఉండేటటువంటి ఆ దెయ్యం కూడా అక్కడే నిలబడి ఉంటుంది. మరో పక్క ఫాతిమా వచ్చి ఒక ముసలవ్వను చంపేసింది అన్న విషయం షరీఫ్ కొడుకు వెళ్లి తన ఫాదర్ కి చెప్పడంతో వెంటనే షరీఫ్ అక్కడికి వెళ్లి ఆ ఫాతిమాని వెంటనే అడవులో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లిపోతాడు. ఆ సమయంలో ఫాతిమా తన మామయ్యను చూసి మాట్లాడుతూ నేను కావాలని ఆ ముసలవ్వను చంపలేదు, ఏదో నాకే తెలియకుండా కంట్రోల్ తప్పి తనను చంపేశాను అని అంటూ ఉంటుంది. దానికి ఆ షరీఫ్ మాట్లాడుతూ ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ ఊర్లోని వాళ్ళకి తెలియదు కదా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఇక్కడి నుంచి బయటికి రావద్దు, నీకు కావలసిన ఫుడ్ నా కొడుకు తీసుకుని వస్తాడు, అక్కడ పరిస్థితి ఏమిటో నేను చూసి వస్తాను అని వెంటనే ఆ ఇంటి దగ్గర టైల్స్ మ్యాన్ రాయిని కూడా కట్టి షరీఫ్ అక్కడి నుంచి టౌన్ కి వెళ్ళిపోతాడు. మరోపక్క టౌన్ లో ఉన్న ఒక వ్యక్తి కూరగాయలు తీసుకోవడం కోసం ఆ ముసలవ్వ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ముసలవ్వ చనిపోయింది అని అందరికీ చెప్పడంతో అక్కడ అందరూ కూడా చేరుకుంటారు. విలియం కూడా అక్కడికి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి కెమెరా ఆటోమేటిక్ గా ఒక ఫోటోని తీస్తుంది. విలియం ఆ ఫోటోని తీసి చూస్తూ ఉంటాడు. అదే సమయంలో కెన్నీ మరియు షరీఫ్ ఇద్దరు కూడా ముసలవ్వ చనిపోయినటువంటి ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే అక్కడికి లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, తను వచ్చి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఈ హత్యని బట్టి చూస్తుంటే ఈ ముసలవ్వను చంపింది దెయ్యం కాదు, ఎవరో మనిషిలో చంపినట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే సారానే చంపి ఉంటుంది అని అంటూ ఉంటారు. మరోపక్క ఫాతిమా ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి షరీఫ్ కొడుకు ఫుడ్ తీసుకుని అక్కడికి రాగా ఫాతిమా మాత్రం తన హస్బెండ్ని చూసి నాకెందుకో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. అయితే షరీఫ్ కొడుకు తనకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడే ఉన్న ఫాతిమా కళ్ళకి విలియంకి ఎప్పుడూ కనిపిస్తూ ఉండే దెయ్యం తనకు కనిపిస్తూ ఉండడంతో తను చూసి భయపడుతూ ఉంటుంది. ఇంతకుముందు విలియం కెమెరా ఒక ఫోటో తీసింది కదా, ఆ ఫోటోలో రక్తం మరకలు ఉన్నటువంటి ఒక బ్యాగ్ ఉంటుంది. అదే విధంగా ఆ బ్యాగ్ లో రక్తం ఉన్నట్లు కూడా ఆ ఫోటోలో ఉంటుంది. ఇప్పుడు ఆ దెయ్యం అందరిని రక్షిస్తాను అని చెప్తూ ఉంది కాబట్టి ఆ దెయ్యం చెప్పిన పని మనం చెయ్యాలి అని విలియం డిసైడ్ అవుతాడు. వెంటనే ఇంజెక్షన్ తీసుకుని వచ్చి బ్లడ్ తీసి ఆ బ్యాగ్ లో నింపుతూ ఉంటాడు. అదే సమయంలో తన దగ్గర ఉన్నటువంటి కెమెరా మళ్ళీ ఆన్ అయ్యి మరొక ఫోటోని కూడా తీస్తుంది. మరో పక్క షరీఫ్ మరియు షరీఫ్ కొడుకు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. షరీఫ్ తన కొడుకును చూసి మాట్లాడుతూ ఫాతిమా చేసిన హత్య ఇప్పుడు సారా మీదకి వెళుతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి డోరా వచ్చి మాట్లాడుతూ ఆ ముసలవ్వని ఖచ్చితంగా సారానే చంపి ఉంటుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న షరీఫ్ వెంటనే ఆ సారాను చూసి మాట్లాడుతూ ఈ హత్యని సారా చేయలేదు, ఆ ముసలవ్వని ఫాతిమానే చంపేసింది, ఫాతిమా కావాలని ఆ ముసలవ్వని చంపలేదు, తను తన కంట్రోల్లో లేకుండానే ఈ విధంగా చేసేసింది అని మొత్తం జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత షరీఫ్ మరియు షరీఫ్ కొడుకు ఇద్దరు కూడా ఫాతిమాని తిరిగి మళ్ళీ టౌన్ లోకి తీసుకుని వెళ్ళాలి అని ఫాతిమాని ఉంచి ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఫాతిమా ఎక్కడా కూడా కనిపించకుండా ఉంటుంది. దాంతో షరీఫ్ మరియు షరీఫ్ కొడుకు ఇద్దరు కూడా ఫాతిమా ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో నిజానికి ఫాతిమా విలియం దగ్గర ఉంటుంది. ఆ విలియం ఫాతిమాను ఒక బంకర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంకర్ నుంచి బయటికి రావద్దు అని అంటూ ఉంటాడు. అయితే ఆ ఫాతిమా మాత్రం నాకెందుకో చాలా భయంగా ఉంది, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోవాలని అరుస్తూ ఉంటుంది. దాంతో విలియం ఆ బంకర్ లో ఉన్నటువంటి సీక్రెట్ గదిలోకి ఫాతిమాని తీసుకుని వెళ్లి అక్కడ బంధించేస్తాడు. మరోపక్క విక్టర్ సారా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ సారా దగ్గర ఆ జస్బీర్ బొమ్మని ఇచ్చి దాన్నే చూస్తూ ఏమైనా గుర్తుకు వస్తాయేమో ఆలోచిస్తూ ఉంటాడు. అయినప్పటికీ తనకి ఏమీ కూడా గుర్తుకు రాకుండా ఉంటాయి. దాంతో వెంటనే ఆ బొమ్మను తీసుకుని సారా తబిత దగ్గరికి తీసుకుని వెళ్ళగా అప్పుడే తబిత కూడా ఎర్రరాళ్ళ దగ్గరికి వెళ్లి తిరిగి ఇంటి దగ్గరికి వచ్చి ఉంటుంది. అలా తబిత దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్న సమయంలో సారా వెంటనే విక్టర్ ని చూసి ఇప్పుడైనా నీకేమైనా గుర్తుకు వచ్చాయా అని అడుగుతూ ఉంటుంది. దానికి విక్టర్ సమాధానం చెప్తూ నాకు ఇప్పుడిప్పుడే ఒక విషయం గుర్తుకు వచ్చింది, ఇదంతా కూడా ఆ చర్చ్ అండర్ గ్రౌండ్ లోనే జరిగింది అని చెప్తూ ఉంటాడు. దాంతో అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. నిజానికి క్రిస్టోఫర్ విక్టర్ ఏదైతే జస్బీర్ బొమ్మ మాట్లాడుతుందని చెప్తూ ఉంటాడు కదా, ఆ బొమ్మతో మాట్లాడి ఉండడు. నిజానికి ఆ క్రిస్టోఫర్ ఆ బొమ్మ దగ్గర కాకుండా ఆ వైట్ యూనిఫామ్ వేసుకుని ఉన్నటువంటి బాబు ఉన్నాడు కదా, క్రిస్టోఫర్ తనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాలన్నీ విక్టర్ కి ఎలా తెలిసి ఉంటాయి అంటే ఒకరోజు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ అండర్ గ్రౌండ్ దగ్గరకు వచ్చి దాక్కుని ఉంటాడు. అప్పుడే ఆ క్రిస్టోఫర్ పిల్లవాడి దగ్గర మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా విక్టర్ విని ఉంటాడు. అదంతా కూడా విక్టర్ ప్రెజెంట్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజానికి ఆ సమయంలో ఆ బాబు క్రిస్టోఫర్ కి ఏం చెప్పి ఉంటాడు అంటే
ఒక ముగింపు కావడానికి కావాల్సిన జవాబు దాని యొక్క ఆరంభంలోనే ఉంటుంది. ఆరంభం ఏమిటి అంటే ఆ పిల్లల యొక్క ప్రాణం. ఇక్కడ చీకట్లోనే జన్మించి చీకట్లోనే పెరిగిన వాళ్ళు చీకట్లోనే చనిపోయారు. ఆ చిన్న పిల్లలను చంపింది మరి ఎవరో కాదు, నమ్మిన వాళ్ళు మరియు పెంచిన వాళ్ళే ఈ విధంగా చేశారు. చంపిన పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్లి ఒక బండరాయి మీద వేశారు. ఆ తర్వాత అక్కడ చెట్లు మొలిసిపోయాయి. ఆ చెట్లకి కలిగినటువంటి విచిత్రమైన వేర్లే ఇప్పుడు విచిత్రమైన సింబల్స్ లాగా మీకు కనిపిస్తున్నాయి. ఆ చెట్టుకి తొర్ర కూడా ఉంది. ఆ పిల్లల్ని నువ్వు తిరిగి మళ్ళీ కాపాడాలి అని ఆ క్రిస్టోఫర్ దగ్గర వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ పిల్లవాడు చెప్పి ఉంటాడు. కానీ క్రిస్టోఫర్ మాత్రం ఆ బాబు చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లకుండా ఆ పిల్లల్ని రక్షించకుండా ఉండి ఉంటాడు. ఈ విషయం మొత్తం కూడా విక్టర్ కి గుర్తుకు వచ్చి అక్కడే ఉన్నటువంటి తబితా దగ్గర చెప్తూ ఉంటాడు. నేను ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ విన్న తర్వాత వెంటనే నా తల్లి దగ్గరికి వెళ్లి ఈ విషయాలన్నీ కూడా చెప్పాను. ఈ విషయం విన్న తర్వాతే నా తల్లి నన్ను ఇక్కడ వదిలిపెట్టి తను బయటికి వెళ్లిపోయింది అని అంటూ ఉంటాడు విక్టర్. మరోపక్క జూలీ వెంటనే జాన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మనం తిరిగి మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది. అయితే జాన్ మాత్రం భయపడుతూ నేను అక్కడికి రాను అని చెప్తూ ఉంటాడు. దాంతో జూలీ వెంటనే తన తమ్ముడిని తీసుకుని అక్కడికి వెళుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా వెళుతూ ఉండగా షరీఫ్ ఇంతకు ముందు ఒక బావి దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ బావి దగ్గరికి వెళ్లి తను అక్కడ పడిపోవడంతో సడన్ గా తను ఫాస్ట్ లైఫ్ లోకి అంటే తన గతంలోకి వెళ్లిపోతుంది. అంటే అక్కడ జూలీ టైం ట్రావెల్ చేస్తుంది అన్నట్లుగా మనకు చూపిస్తూ ఉంటారు. అలా జూలీ గతంలోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఇంతకు ముందు ఆ డాక్టర్ ఫ్రెండ్ అదే విధంగా జాన్ వారితో పాటు జూలీ ముగ్గురు కూడా అక్కడ కట్టిపెట్టి ఉంటారు కదా, అక్కడ గట్టిగా అరుస్తూ ఉంటారు. వాళ్ళ అరుపులకి అక్కడే ఉన్నటువంటి జూలీ కూడా గట్టిగా తలనొప్పి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ప్రజెంట్ టైంలో బావి పైన ఉన్నటువంటి చేతన్ తన అక్కకి ఏదో అయ్యింది, ఎలాగైనా నా అక్కను కాపాడుకోవాలి, నా అక్కకి సహాయం చేయడం కోసం ఎవరో ఒకరిని తీసుకురావాలి అని సహాయం కోసం అక్కడి నుంచి వేగంగా పరిగెట్టుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మహిళా పోలీస్ మరియు కెన్నీ ఇద్దరు కూడా వస్తూ ఉండడంతో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్తాడు. వాళ్ళు వెంటనే పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి చూడగా జూలీ యొక్క శరీరం చాలా మార్పు చెంది ఉంటుంది. అంటే శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, తను మాత్రం ఇక్కడ లేనట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. జూలీ టైం ట్రావెల్ చేసి ఆ బావి దగ్గర ఉన్న సమయంలో ఆ బావి దగ్గరికి మార్టిన్ వస్తాడు. జూలీ తనను చూసి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. మార్టిన్ తనను చూసి సమాధానం చెప్తూ నేనెవరో నీకు తర్వాత చెప్తాను, ఆ దారం తీసి బావి లోపలికి వెయ్యి అని అడుగుతూ ఉంటాడు. దాంతో జూలీ వెంటనే ఆ దారం తీసి కిందకి వేస్తుంది. ఆ దారం సహాయంతోనే షరీఫ్ పైకి వచ్చి ఉంటాడు. ఈ విధంగానే షరీఫ్ ఆ రోజు బావిలో పడినప్పుడు పైకి వచ్చాడు అన్న విధంగా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. ప్రెజెంట్ లో బావి పైన ఉన్నటువంటి మహిళా పోలీసు వెళ్లి జూలీని అక్కడి నుంచి బయటికి తీసుకుని వస్తుంది. దీని సహాయంతో తిరిగి మళ్ళీ ఆ జూలీ నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరో పక్క ఫాతిమా కనిపించడం లేదు అని షరీఫ్ మరియు వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా అడవికి వచ్చి వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా ఫాతిమా వాళ్ళకి కనిపించదు. ఆ సమయంలో చీకటి పడుతూ ఉండడంతో షరీఫ్ వెంటనే తన కొడుకుని చూసి చీకటి పడుతుంది, మళ్ళీ రేపు వచ్చి మనం వెతుకుదాం, ఇప్పుడు వెంటనే ఇక్కడి నుంచి టౌన్కి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు. అయితే షరీఫ్ కొడుకు మాత్రం నేను మాత్రం ఇంటికి రాను, నా భార్యని వెతికి ఇంటికి తీసుకుని వస్తానని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో షరీఫ్కి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో షరీఫ్ కొడుకు వెంటనే మరొక మార్గం లేదు అని వెంటనే తన తండ్రిని తీసుకుని టౌన్ కి వచ్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇక్కడ ఫాతిమాని చూపించడం జరుగుతుంది. ఫాతిమా దగ్గరికి విలియం వచ్చి మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉండాలి, బయటికి వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడ ఉంటేనే నీ కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకి మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్నటువంటి ఫాతిమా చాలా కోపంగా మాట్లాడుతూ అసలు నా కడుపులో బిడ్డే లేదు, నేను స్కాన్ చేసుకున్నప్పుడు నా కడుపులో బిడ్డ లేదని తెలిసింది అని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి విలియం మాత్రం నువ్వు సరిగ్గా తినడం లేదు, అందుకే ఆ విధంగా అయినట్టు ఉంది, ఈ రక్తం తాగు అని అతను రక్తం కలెక్ట్ చేశాడు కదా, ఆ రక్తాన్ని తీసి తనకిస్తాడు. రక్తాన్ని చూసినటువంటి ఫాతిమా వెంటనే చాలా ఇష్టంగా దాన్ని తీసుకుని తాగుతూ ఉంటుంది. ఆ వెంటనే ఫాతిమా అక్కడున్నటువంటి ఒక ఐరన్ రాడ్ తీసుకుని విలియంను కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలి అనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ విలియం మాత్రం చాలా తెలివిగా ఆ ఫాతిమాని బంధించి ఆ బంకర్ లో ఉన్నటువంటి సీక్రెట్ రూమ్ లో బంధించేస్తాడు. అయితే సీక్రెట్ రూమ్ లో బంధించి ఉన్నప్పటికీ ఆ ఫాతిమా మాత్రం ఆ సీక్రెట్ రూమ్ లో ఉన్నటువంటి మరొక సీక్రెట్ రూమ్ డోర్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఆ సీక్రెట్ రూమ్ డోర్ మాత్రం ఓపెన్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మరోపక్క ఇంటికి వచ్చిన తర్వాత షరీఫ్ కొడుకు షరీఫ్ ను చూసి ఏమైంది నాన్న, ఎందుకు సడన్ గా పడిపోయారు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న షరీఫ్ వెంటనే తన కొడుకుని చూసి నాకు మోకాళ్ళ నొప్పి చాలా ఎక్కువగా ఉన్నాయి, మోకాళ్ళు అరిగిపోయాయి, కాబట్టి నడవలేని పరిస్థితి వచ్చేసాను అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటూ ఉండగా కిటికీలో నుంచి ఒక దెయ్యం వీళ్ళని చూస్తూ ఉంటుంది. షరీఫ్ చాలా కోపంగా గన్ని తీసి దాన్ని షూట్ చేయబోతూ ఉంటాడు. కానీ షరీఫ్ కొడుకు మాత్రం దాన్ని చంపొద్దు
అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క సారాకి చాలా తీవ్రంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అప్పుడే సారాకి కొన్ని వాయిస్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. దాంతో సారా వెంటనే ఆ తర్వాత షరీఫ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఫాతిమా కనిపించడం లేదు కదా, తన కోసం వెతికారా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న షరీఫ్, ఫాతిమా కనిపించకుండా పోయిన విషయం నీకు తెలియదు కదా, ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ సారా సమాధానం చెప్తూ, నాకు మళ్ళీ ఆ వాయిస్ వినిపించింది, ఆ ఫాతిమాని ఎవరో ఒక ప్లేస్ లో బంధించి ఉన్నారంట, వెంటనే వెళ్ళి కాపాడండి అని అంటుంది. ఆ తర్వాత షరీఫ్ వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఫాతిమా కనిపించడం లేదు, అందరూ కూడా తన కోసం వెతకండి అని చెప్తూ ఉంటాడు. అక్కడికి విలియం కూడా వచ్చి తనకేమీ తెలియనట్లుగానే ఆ మీటింగ్ లో వింటూ ఉంటాడు. మరోపక్క విక్టర్ మరియు తబిత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో విక్టర్ తబితాని చూసి, నాకు ఇప్పుడు అన్ని విషయాలు కూడా గుర్తుకు వస్తున్నాయి, ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ అబ్బాయి చెప్పినటువంటి మాటల్ని విన్నటువంటి నేను తీసుకుని వెళ్ళి మా అమ్మ దగ్గర చెప్పాను, ఆ మాటల్లో విన్న వెంటనే మా అమ్మ నన్ను అక్కడ విడిచిపెట్టి తను బయటికి వెళ్ళి అక్కడే చనిపోయింది, మా అమ్మ చనిపోవడానికి కారణం ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ అబ్బాయి చెప్పినటువంటి మాటలు, అలాగే ఆ మాటలను తీసుకుని వెళ్ళి నేను మా అమ్మ దగ్గర చెప్పాను కదా, మా అమ్మ చనిపోవడానికి ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నటువంటి ఆ అబ్బాయితో పాటు నేను కూడా ఒక కారణం అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి తబిత వెంటనే విక్టర్ని ఓదార్చుతూ తనని టచ్ చేస్తుంది. ఎప్పుడైతే తబిత విక్టర్ని టచ్ చేస్తుందో సడన్ గా ఆ తబితకి విక్టర్ తల్లి యొక్క జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. దాంతో తబిత, ఈ విక్టర్ మదర్ జ్ఞాపకాలు నాకెందుకు గుర్తుకొస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క జూలీ ఒక ప్లేస్ లో కూర్చొని చాలా బాధపడుతూ, మనం టైం ట్రావెల్ చేశాం, ఈ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రెస్టారెంట్ దగ్గరకు వచ్చినటువంటి విక్టర్ వస్తువులన్నింటినీ కూడా పగలగొడుతూ, మా అమ్మ వెళ్ళిపోవడానికి కారణం నేనే కాబట్టి అందరినీ కూడా చంపేస్తాను అని ఒక గొడ్డలు తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అక్కడే ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ తనను చూసి, ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నావు, ఇలా గొడ్డలు తీసుకుని వెళ్ళి ఎవరిని చంపొద్దు అని అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి విక్టర్ వెంటనే తనను చూసి మాట్లాడుతూ, నేనేమీ మనుషుల్ని చంపడం కోసం వెళ్ళడం లేదు, ఆ తొర్ర కలిగి ఉన్నటువంటి చెట్టుని నరకడం కోసం వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అలా చాలా కోపంగా అక్కడికి వెళ్ళినటువంటి విక్టర్ ఆ తొర్ర ఉన్నటువంటి చెట్టుని చాలా కోపంగా నరుకుతూ ఉంటాడు. అప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని కనిపిస్తూ ఉండేటటువంటి బాబు మళ్ళీ ఆ విక్టర్ కనిపిస్తూ, దయచేసి నువ్వు ఆ చెట్టుని నరకొద్దు, ఆ చెట్టే మీకు చాలా సహాయం చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఆ బాబును చూసినటువంటి విక్టర్, నువ్వేంటి పెద్దవాడు అయిపోయావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ బాబు సమాధానం చెప్తూ, నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా అని ఆ బాబు సమాధానం చెప్తూ ఉంటాడు. దానికి విక్టర్ మాట్లాడుతూ, సరే మాకు సహాయం చెయ్యి అని విక్టర్ అడుగుతూ ఉంటాడు. దానికి మళ్ళీ ఆ బాబు సమాధానం చెప్తూ, నేను ఇంతకు ముందే మీకు సహాయం చేశాను, ఆ క్రిస్టోఫర్ ద్వారా చాలా సహాయం చేశాను, కానీ అన్ని విషయాలు కూడా అనుకున్నట్లు జరగలేదు, నువ్వు కూడా జరిగిన విషయాలన్నింటినీ బట్టి అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి విక్టర్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అడుగుతూ ఉండగా దానికి ఆ బాబు సమాధానం చెప్తూ, ప్రెజెంట్ నువ్వు ఏమీ చెయ్యొద్దు, ఆ చెట్టుని మాత్రం ఏమీ చెయ్యొద్దు అని చెప్పి ఆ బాబు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తబిత మరియు జూలీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో తబితకి ఆ చిన్న పిల్లల దెయ్యాలు కనిపిస్తూ తనని రమ్మని పిలుస్తూ ఉంటారు. దాంతో వెంటనే ఆ పిల్లల్ని ఫాలో అవుతూ జూలీ మరియు తబిత ఇద్దరు కూడా వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు బంకర్ దగ్గరికి వెళ్తారు. నిజానికి ఆ బంకర్ లోపలే ఫాతిమాని కూడా బంధించి పెట్టి ఉంటారు. ఆ తర్వాత తబిత మరియు జూలీ ఇద్దరు కూడా లోపలికి దిగి వెళ్ళగా అక్కడ విక్టర్ ఏడుస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఏమైంది అని తనని అడుగుతూ ఉంటారు. మరోపక్క ఆ బంకర్ లోపల సీక్రెట్ గది ఉంది కదా, ఆ సీక్రెట్ గది లోపల ఫాతిమా ఉండగా ఫాతిమా సౌండ్ చేయకుండా ఎప్పుడు విలియంకి ఒక దెయ్యం కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ దెయ్యం ఫాతిమాను పట్టుకుని ఫాతిమా సౌండ్ చేయకుండా తనని బంధిస్తూ ఉంటుంది. మరోపక్క విక్టర్ ఏడుస్తూ వేడిస్తూ సడన్ గా ఆ తబితాని కౌగిలించుకుంటాడు. అలా విక్టర్ తబితాని కౌగిలించుకోగానే ఆ తబితాకి విక్టర్ మదర్ యొక్క రూపం కనబడుతూ ఉంటుంది. నిజానికి ఇదే బంకర్లో విక్టర్ వాళ్ళ మదర్ విక్టర్ని మరియు తన చెల్లెల్ని కూడా అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళి ఉంటుంది. తను బయటికి వెళ్ళిన సమయంలో అక్కడ నవ్వుతూ ఉండేటటువంటి ఒక దెయ్యం ఉంది కదా, ఆ దెయ్యమే విక్టర్ వాళ్ళ మదర్ని కూడా చంపేసి ఉంటుంది. ఆ విజువల్స్ అన్నీ కూడా తబితకి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత బయటికి వచ్చినటువంటి తబిత మాత్రం విక్టర్ మదర్ యొక్క జ్ఞాపకాలు నాకెందుకు కనిపిస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో బంకర్లో ఉన్నటువంటి ఫాతిమా యొక్క కడుపు కొంచెం కొంచెంగా పెద్దదైపోతూ ఉంటుంది. అంటే డెలివరీ అయ్యే విధంగా అక్కడ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నొప్పికి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఒక అద్దాన్ని పగలగొట్టి ఆ అద్దం పీస్ తీసుకుని తన కడుపుని తనే చీల్చుకోవాలి అనుకుని ప్రయత్నం చేయబోతూ ఉంటుంది. అయితే దయ్యం మాత్రం తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వు కడుపుని చీల్చొద్దు, కావాలంటే నువ్వు నీ గొంతుని కోసుకో అని చెప్పి అద్దం పీస్ని గొంతు దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటుంది. మరోపక్క టౌన్ లో ఉన్నటువంటి షరీఫ్ మాత్రం ఫాతిమా ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వెంటనే షరీఫ్ సారా దగ్గరికి వెళ్లి, ఫాతిమాని ఎక్కడో బంధించి ఉన్నారని నువ్వు చెప్పావు కదా, అప్పుడు
ఫాతిమా ఎక్కడ ఉందో ఆ విషయం మాత్రం నీకు వినిపించి ఆ సౌండ్ చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు. దానికి సారా, నాకు నిజానికి తనని బంధించి ఉన్నారు అన్న విషయం మాత్రమే చెప్పారు, కానీ తనని ఎక్కడ బంధించి ఉన్నారో ఆ విషయం మాత్రం నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. దాంతో షరీఫ్ ఇప్పుడు ఏం చెయ్యాలి అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఆశ్రమం దగ్గరికి వెళుతూ ఉండగా ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి విలియం చాలా కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళుతూ ఉంటాడు. అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా విలియం మీద డౌట్ వస్తుంది. దాంతో విలియం ని తీసుకుని వచ్చి చాలా తీవ్రంగా కొడుతూ, నిజం చెప్పు, ఆ ఫాతిమా ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటారు. దాంతో అప్పుడు ఆ విలియం మాట్లాడుతూ, నిజమే, ఆ ఫాతిమాను నేనే కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ లో దాచిపెట్టాను. ఆ దెయ్యం చెప్పడం వల్లనే నేను ఆ విధంగా చేశాను, కానీ నేను తనని ఎక్కడ దాచిపెట్టానో ఆ విషయం మాత్రం నేను మీకు చెప్పను అని అంటూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి షరీఫ్ కొడుకు వచ్చి ఆ విలియం ని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అయితే షరీఫ్ వెంటనే అక్కడికి వెళ్ళి, నువ్వు తనని చంపేయవద్దు, అతని చేత నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అని విలియం ని వెంటనే ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి ఒక టూల్ కిట్ ని తీసుకుని వచ్చి అందులో ఉన్న డిఫరెంట్ టూల్స్ అన్ని కూడా ఉపయోగించి నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అయినప్పటికీ విలియం మాత్రం తను ఫాతిమాని ఎక్కడ దాచిపెట్టాడో ఆ విషయం చెప్పకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లేడీ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి షరీఫ్ ని చూసి, ఎందుకు మీరు అతన్ని ఎంతలా టార్చర్ చేస్తున్నారు అని షరీఫ్ తో గొడవ పడుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత షరీఫ్ ఎవరికీ తెలియకుండా ఆ విలియం ను దాచిపెట్టి ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చి తను ఇంతకు ముందు ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే చంపిందో సేమ్ అదే విధంగా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని వెళ్లి ఆ విలియం ని పొడిచి చంపేస్తుంది. దాంతో ఆ విలియం చాలా గట్టిగా అరవడంతో ఆ అరుపులు విని షరీఫ్ వెంటనే అక్కడికి రాగా అక్కడ సారా ఆ విలియం ను చంపేసి ఉంటుంది. షరీఫ్ వెంటనే సారాని చూసి, అతన్ని ఎందుకు చంపేశావు, అతను బతికి ఉంటే ఫాతిమాని ఎక్కడ దాచిపెట్టాడు మనం కనుక్కోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సారా, తను ఫాతిమాని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచిపెట్టాడో నాకు చెప్పేశాడు అని అందరినీ కూడా ఆ బంకర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మరోపక్క ఆ దెయ్యం ఫాతిమాకి డెలివరీ చేస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆ బంకర్ లోపలికి వెళ్ళి ఆ తర్వాత సీక్రెట్ గదిలోకి వెళ్ళబోతూ ఉంటారు. అప్పటికే ఆ దెయ్యం ఫాతిమాకి డెలివరీ చేసి ఫాతిమాకి పుట్టినటువంటి బిడ్డను తీసుకుని అక్కడ ఉన్నటువంటి మరొక సీక్రెట్ గదిలో నుంచి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత అందరూ కూడా ఫాతిమా ఉన్నటువంటి సీక్రెట్ గదిలోకి వచ్చి నీ బిడ్డ ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఫాతిమా సమాధానం చెప్తూ, నాకు డెలివరీ చేసినటువంటి ఆ దెయ్యం నా బిడ్డను తీసుకుని ఇక్కడే ఉన్నటువంటి సీక్రెట్ గదిలో నుంచి ఎక్కడికి వెళ్లిపోయింది అని చూపిస్తుంది. నిజానికి అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ గది నుంచి ఎక్కడైతే గృహలో దెయ్యాలు నిద్రపోతూ ఉంటాయి కదా, ఆ గృహ వద్దకి ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత ఫాతిమా షరీఫ్ కొడుకుని మరియు కెన్నీని అందరినీ చూసి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న దెయ్యాలు ఇంతకు ముందు ఇదే టౌన్ లో నివసించిన వాళ్లే, కాకపోతే వాళ్ళు చావే లేని మనుషులుగా జీవించడం కోసం వాళ్ళ పిల్లల్నే బలిచ్చేశారు, ఆ తర్వాత వాళ్ళు దెయ్యాలుగా మారిపోయారు అని అక్కడ చెప్తూ ఉంటుంది. షరీఫ్ వెంటనే ఒక పెద్ద టార్చ్ లైట్ తీసుకుని ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి ఆ గృహ లోపలికి వెళుతూ ఉంటాడు. అలా షరీఫ్ అక్కడి నుంచి నేరుగా గృహ దగ్గరికి వెళ్లిపోతాడు. ఆ సమయంలో బిడ్డను తీసుకుని వెళ్లిపోయినటువంటి ఆ దెయ్యం ఆ బిడ్డను తీసుకుని వెళ్లి ఒక ప్లేస్ లో పెడుతుంది. ఆ తర్వాత ఆ దెయ్యాలన్నీ కూడా బిడ్డ చుట్టూ నిలబడుతూ ఉంటాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బిడ్డ పెద్దదిగా అయ్యి అక్కడ నవ్వుతూ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడే షరీఫ్ ఒక విషయాన్ని చూస్తాడు. ఇంతకుముందు షరీఫ్ తన బాడీలో శపించి ఉన్నటువంటి రక్తాన్ని తీసి నవ్వుతూ ఉన్నటువంటి ఒక దెయ్యం బాడీలో రక్తాన్ని కలిపి చంపేశాడు కదా, ఇప్పుడు ఆ నవ్వుతో చనిపోయినటువంటి దెయ్యం మళ్ళీ అక్కడ పెద్దదై ఉంటుంది. దాన్ని చూసినటువంటి షరీఫ్, దీన్ని మనం చంపేశాం కదా, మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క రెస్టారెంట్లో కూర్చొని ఉన్నటువంటి జూలీ తన తమ్ముడైనటువంటి చేతన్ని చూసి మాట్లాడుతూ, నేను నిజంగానే టైం ట్రావెల్ చేస్తున్నాను, అయినప్పటికీ ఆ విషయం చెప్తే ఎవరూ నమ్మడం లేదు, అంటే నాకు టైం ట్రావెల్ చేసే శక్తి ఉంది అంటే ఖచ్చితంగా నాకు ఈ కథను మార్చే శక్తి కూడా ఉన్నట్లే కదా అని తన తమ్ముడి దగ్గర చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జూలీ తమ్ముడైనటువంటి చేతన్ మాట్లాడుతూ, ఖచ్చితంగా నువ్వు ఆ పని చేయలేవు, ఎందుకంటే ఇదంతా కూడా ఒక కారణం చేత జరుగుతున్నట్లుగా ఉంది అని తను అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తబిత తన భర్త దగ్గర మాట్లాడుతూ, నాకెందుకు విక్టర్ తల్లి యొక్క జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న జేమ్స్ వెంటనే తన బాధను చూడలేక, నువ్వేం చేస్తావో చెయ్యి, నీకు నేను అన్ని విధాలుగా సహాయం చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ వెంటనే తను జేడీని కూడా అక్కడికి పిలిపిస్తాడు. దాంతో ముగ్గురు కలిసి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు జేడీ మాట్లాడుతూ, నాకు అన్ని విషయాలు కూడా అర్థమయ్యాయి, కానీ ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి నెంబర్లు ఏమీ కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు. దానికి ఆ తబిత సమాధానం చెప్తూ, నువ్వెందుకు దాని గురించి నెంబర్లు అనుకుంటున్నావు, అవి మ్యూజిక్ నోట్స్ కూడా అయి ఉండొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి జేడీకి సడన్ గా ఒక విషయం గుర్తుకు వస్తుంది. నేను ఆ విక్టర్ ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చెప్పినప్పుడు వైలిన్ వాయించాను కదా, అప్పుడు నాకు కొన్ని మ్యూజిక్ నోట్స్ చెప్పాడు, అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి అని ఆ మ్యూజిక్ నోట్స్ అన్నిటిని కూడా తీసుకుని వెళ్ళి ఒక చెట్టు దగ్గర వాయిస్తూ ఉంటాడు.
ఉంటాడు. అలా మ్యూజిక్ ప్లే అవుతూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ ముందుకు వస్తున్నటువంటి ఈ పిల్లల్నే టౌన్ లోని వారు బలి ఇచ్చేసి ఉంటారు. ఆ చిన్న పిల్లలందరూ కూడా జేడీ మరియు తబితాకి మాత్రమే కనిపిస్తూ ఉంటారు, కానీ జేమ్స్ కి అసలు ఎవరూ కూడా కనబడకుండా ఉంటారు. అలా చిన్న పిల్లలు తబితా దగ్గరికి ముందుకు వస్తూ ఉండడంతో తనకి అన్ని కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. మరోపక్క జేడీకి కూడా కొన్ని విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు విక్టర్ చెప్పాడు కదా క్రిస్టోఫర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అని. నిజానికి ఆ క్రిస్టోఫర్ మరెవరో కాదు, మన జేడీనే పూర్వజన్మలో క్రిస్టోఫర్ అన్న విషయం ఇప్పుడు జేడీకి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి తబిత కూడా ఇంతకు ముందు జన్మలో ఆ టౌన్ లోనే నివసించి ఉంటుంది. తను మరెవరో కాదు, ఈ తబిత పూర్వజన్మలో విక్టర్ యొక్క తల్లిగా జన్మించి ఉండి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో జేమ్స్ కి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. అందుకే జేమ్స్ తనకేమీ అర్థం కాకుండా అక్కడే ఉన్నటువంటి తబితని చూసి ఇవన్నీ కూడా ఎలా సాధ్యం అడుగుతూ ఉంటాడు. ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పటికీ చావు రాకుండా ఉండేలా జీవించాలి అని వాళ్ళ కన్న బిడ్డల్ని బలి చేసేశారు. ఆ సమయంలో నేను మరియు జేడీ ఇద్దరం కూడా ఇక్కడే ఉన్నాం. మా పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళి బలి చేసేశారు. కానీ ఆ విషయం మాకు నచ్చలేదు. ఆ పిల్లల్ని ఎలాగైనా రక్షించాలనుకున్నాం, కానీ అప్పుడు అది కుదరలేదు. అందుకే ఆ పిల్లల్ని రక్షించడానికి తిరిగి మళ్ళీ ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మలో కూడా మేము ఆ పిల్లల్ని రక్షించలేకపోతున్నాం. పోయిన జన్మలో కూడా నేను విక్టర్ యొక్క మదర్ గాను, జేడీ క్రిస్టోఫర్ గాను జన్మించాం. అప్పుడు కూడా మేము విజయం సాధించలేకపోయాం. ఈ జన్మలో కూడా మేము ఎటువంటి విజయం సాధించలేకపోతున్నాము అని తబిత ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జేమ్స్ వెంటనే తబితని చూసి, అయితే నువ్వు జేడీ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒకప్పుడు జన్మించారని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ బాధతో కొంచెం బాధపడుతూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయి, వాళ్ళు ఫస్ట్ లో ఒక క్యారవాన్ లో వచ్చారు కదా, అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చి బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా జూలీ గట్టిగా అరుస్తూ శబ్దం చేస్తూ వస్తూ ఉంటుంది. అలా పరిగెడుతూ వస్తున్నటువంటి జూలీ మొహం మీద కూడా గాయం ఏర్పడి ఉంటుంది. తను మాట్లాడుతూ, నాన్న నేను ట్రావెల్ చేసి వచ్చాను, మీరు ఇక్కడ ఉండకూడదు, ఉంటే చాలా సమస్యలు వస్తాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక పసుపు కలర్ కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అతన్ని చూడడానికి ఒక దెయ్యం లాగా ఉంటాడు. అతన్ని చూసినటువంటి జేమ్స్ మాత్రం ఇతనేంటి పగటపూట వచ్చేసాడు, దెయ్యాలు రాత్రి సమయంలో కదా వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో వెంటనే దెయ్యం దగ్గరికి వచ్చి, ఆ జేడీ వైలిన్ బాగా వాయించాడు కదా అని అంటూ ఉంటాడు. జేమ్స్ వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి ఆ దెయ్యాన్ని కొట్టబోతూ ఉంటాడు. పక్కనే ఉన్న జూలీ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరినీ కూడా ఆ దెయ్యం చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అప్పుడు జేమ్స్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, నీ భార్య గొయ్యిని తవ్వకూడదు అని చెప్పాను, అయినా నా మాట వినలేదు అని ఆ దెయ్యం అక్కడ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి జేమ్స్, అంటే రేడియోలో మాట్లాడింది నువ్వేనా అని జేమ్స్ అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో దెయ్యం వెంటనే జేమ్స్ దగ్గరికి వచ్చి జేమ్స్ ని చాలా తీవ్రంగా కొట్టి చంపేస్తుంది. అక్కడే ఉన్నటువంటి జూలీ ఇదంతా చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని సీజన్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. ఆ పాపకి కంటి చూపు రావాలి అంటే ఏం చెయ్యాలి? తన పాపకి కళ్ళు దానం చేయడానికి ఒక మహిళ రాగా తను ఎందుకు ఆమె కళ్ళు వద్దంటున్నాడు? హాస్పిటల్ బంద్ అని చెప్పి లోపల ఉన్న నర్సులు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచిన కానిస్టేబుల్ ఏం చేశాడు? మురగన్ని కత్తితో పొడిచినప్పటికీ తను మాత్రం ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? చివరికి ఆ మురగన్ తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అన్నదే 2026లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కరూత పక్షికల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఫ్రమ్ వెబ్ సిరీస్ లో రిలీజ్ అయి ఉన్నటువంటి అన్ని సీజన్స్ ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సీజన్ 4 కూడా రిలీజ్ అవ్వబోతుంది. మీకు ఆ సీజన్ 4 ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అంటే వెంటనే కామెంట్ చేసి చెప్పండి. నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను. అలాగే సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.